ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సహోదరి నమస్కారం. ఒక్కసారి ఆ శ్లోకాలు చదువుదాం. నిన్నను 7వ శ్లోకం పద్మకాంతి పదపాణి పల్లవ పయోధరానన సరోరుహాం అన్న శ్లోకం చెప్పి ఉన్నాను. ఒకసారి అందరం కలిసి చదువుదాం. హారను పురకిరీట కుండల విభూషిత వయవశోభినీం కారణే శవర మౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాలఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. గంధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీం సాంధ్యరాగమధురాధరాభరణసుందరానన శుచిస్మితాం మంధరాయత విలోచనామమలబాలచంద్రకృతశేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం. చారుముఖమండలాం విమలగండలం విమణిమండలాం హారదామ పరిశోభమానకుచభారభీరుతనుమధ్యమాం వీరగర్వహరనూపురాం వివిధకారణే శవరపీఠికాం మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతాం. భూరిభారధరకుండలీంద్రమణిబద్ధభూవలయపీఠికాం వారిరాశిమణిమేఖలావలయవహ్నిమండలవాసినీం వారిసారవహకుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాం చారుచంద్రరవిలోచనాం మనసి భావయామి పరదేవతాం. కుండలత్రివిధకోణమండల విహార షడ్దల సముల్ల సత్పుండరీకముఖభేదినీం తరుణచండభానుతడిదుజ్వలాం మండలేందు పరివాహితామృతతరంగిణీం అరుణరూపిణీం మండలాంతమణిదీపికాం మనసి భావయామి పరదేవతాం. వారణాననమయూరవాహముఖదాహవారణపయోధరాం చారణాదిసురసుందరీచికురశేఖరీకృతపదాంబుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమమాతృకాం వారణాం తముఖపారణాం మనసి భావయామి పరదేవతాం. పద్మకాంతి పదపాణి పల్లవపయోధరానన సరోరుహాం పద్మరాగమణిమేఖలావలయనీ విశోభిత నితంబినీం పద్మసంభవ సదాశివాం తమయ పంచరత్న పదపీఠికాం పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం. తరువాతి శ్లోకంలో మీకు వచ్చేసింది ఆ ఉడుపు. ఆ తరువాతి శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, ఆగమ ప్రణవ పీఠికాం అమలవర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవశోభినీం అఖిల వేదసారకృతశేఖరీం మూలమంత్రముఖమండలాం ముదితనాదబిందునవయవ్వనాం మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతాం. చాలా సంతోషం, బాగా పట్టేసుకున్నారు మీరు. ఆగమ ప్రణవ పీఠికామలవర్ణ మంగళ శరీరిణీం అంటారు ప్రథమ పాదంలో. ఈ శ్లోకం అంతా కూడా
అమ్మవారిని యోగమునందు ధ్యానం చేసేటటువంటి స్థితి లేదా ఆమె ధ్యానము యోగమయ్యేటటువంటి స్థితిని, ఆమెకి మంత్ర సంబంధంగా వేద సంబంధంగా ఉండేటటువంటి విశేషాలని వర్ణిస్తున్నారు. ఆగమ ప్రణవపీఠికాం అంటారు. మొదట అమ్మవారు ఆగమాలలోంచి ఉద్భవమైనటువంటి ప్రణవము ఏదైతే ఉందో దానిని పీఠిక అంటే కూర్చునేటటువంటి ఆసనంగా కలిగి ఉన్నటువంటి తల్లి. ఆగమము అన్న మాటకు అర్థం బాహ్యంలో చూస్తే దేవతల్ని ఆరాధించేటటువంటి విధి విధానముల యొక్క సంకలనము అని. ఏదో శైవాగమము అన్నాను అనుకోండి, శివ సంబంధమైనటువంటి ఆరాధనా విధానానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా సంకలనం చేసి చెప్పినటువంటి విశేషానికి శైవాగమము అని పేరు. అలాగే మిగిలిన వాటికి అన్వయం. కానీ ఇక్కడ ఆగమము అంటే వేదము అనే అర్థం. ఆగమము వేదమైతే వేదము ఎవరి నోటి వెంట వచ్చింది? భగవంతుని యొక్క నోటి నుంచి వచ్చింది. భగవంతుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఆయన యొక్క శ్వాస వాక్కుగా మారి వచ్చింది. వచ్చినప్పుడు భగవంతుడు ఎప్పుడున్నాడని చెప్పవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడు లేడన్న ప్రశ్న లేదు. ఎప్పుడు ఉన్నాడు అన్న ప్రశ్న కన్నా ఇప్పుడు లేడు అన్న ప్రశ్న ఎప్పుడూ లేదు. ఈ లోకములు లేవేమో కానీ ఆయన మాత్రం ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. ఎప్పుడూ ఆయన అలాగే ఉంటాడు. అటువంటి వాడు కనుక ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట అయినటువంటి వేదం కూడా అనాది. అది కూడా ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు చెప్పారండి వేదం అని చెప్పడం సాధ్యం కాదు. వేదము అపౌరుషేయము. అపౌరుషేయము అంటే ఎవరో రచించినటువంటిది కాదు. అవి వినపడ్డాయి వేదమంత్రాలు. ఎవరికి వినపడ్డాయి? ఋషులకు వినపడ్డాయి. ఎప్పుడు వినపడ్డాయి? వారు సమాధి స్థితి యందు ఉండగా వినపడ్డాయి. ఎలా వినపడ్డాయి అంటే శబ్దము ఆకాశగుణకము కాబట్టి వినపడ్డాయి. ఆకాశగుణకమైనటువంటి శబ్దము మొట్టమొదట ఉత్పత్తి అయింది ఏది అంటే ఓం అనబడేటటువంటి ప్రణవనాదం మొట్టమొదట ప్రారంభమైంది లోకంలో. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, నేను మొన్న మీతో ఒక విషయాన్ని మనవి చేసి ఉన్నాను. అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది అన్న దాని గురించి చెప్తూ ఆకాశాత్ వాయు వాయోరగ్ని అని ఆ క్రమం చెప్పాను. చెప్పినప్పుడు మొట్టమొదట ఉండేటటువంటిది ఆకాశం. మొట్టమొదట ప్రారంభమయ్యేది ఆకాశం. ఆకాశమునందు వచ్చినటువంటి మొదటి గుణము లేక తన్మాత్ర శబ్దము. ఆ మొట్టమొదటి శబ్దమేదో అదే ప్రణవము. శబ్దము అంటే అర్థము కలిగినటువంటి దాన్ని శబ్దము అంటారు. అర్థం లేకుండా వచ్చిందనుకోండి దాన్ని ధ్వని అంటారు. ఏదో ఉదాహరణకి ఓ చంటి పిల్లాడు ఆవ్ అంటాడు. అంటే ఏమిటి అని అడిగారు అనుకోండి, దానికి ఏం అర్థం ఉండదు. వాడు ఏదో ఓ శబ్దం వాడు ఒక ధ్వని చేశాడు అనవలసి ఉంటుంది. అలా కాకుండా శబ్దము అంటే అర్థప్రతిపాదకమై ఉంటుంది. అర్థము ఒక్కటే ఉండడం కాదు. వేదమునకు ఉదాత్త అనుదాత్త స్వరితములని 3 స్వరములు ఉంటాయి. ఎక్కడ పైకి ఎత్తి పలకాలి, ఎక్కడ సమానంగా పలకాలి, ఎక్కడ కిందకి దించి పలకాలి అన్నది వేదంలో నియమం ఉంటుంది. వేదానికి అర్థం తెలియకపోయినా సుస్వరంతో చదివినటువంటి వేదమంత్రములను కేవలము శ్రవణం చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. ఏదైనా ఇతర విషయం అర్థమైతే దానివల్ల ప్రయోజనం. వేదం దగ్గరికి వచ్చేటప్పటికి మనకు అర్థమైందా అర్థం కాలేదా అన్న దాంతో సంబంధం లేదు. అది స్వరంతో చక్కగా వేదాన్ని చదివినంత మాత్రం చేత ప్రకృతి అంతా కూడా పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమై దేవతలందరూ కూడా ప్రీతి చెందుతారు. అంత గొప్పదైనటువంటి వేదమునకు ప్రారంభము ఎక్కడ అంటే ఓం అనబడేటటువంటి ప్రణవనాదం ముందు బయలుదేరింది. అందులోంచి శబ్దరాశిగా అమ్మవారు బయలుదేరి వచ్చింది. మొట్టమొదట వచ్చినటువంటి ప్రణవము ఏదో అది ఆమెకు పీఠము. ఇందులో వేరొక రహస్యం ఏమిటి అంటే, మొన్న మీతో నేను షట్చక్రముల గురించి ప్రస్తావన చేశాను. మహిమూలాధారే కమపి మణిపూరే, అలాగే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి అంటారు శంకరాచార్యులు వారు. అందులో మూలాధార చక్రం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఇవి చక్రాలు. వీటిల్లో క్రమం ప్రకారం మీరు చూసినట్లయితే క్రింద నుంచి బయలుదేరితే పృథివీ,
పృథివీ, పృథివీ పైన పృథివీ పైన జల సంబంధమైనటువంటి చక్రం, ఆ పైన అగ్ని సంబంధమైన చక్రం, ఆ పైన వాయు సంబంధమైన చక్రం, ఆ పైన ఆకాశ సంబంధమైన చక్రం ఉంటాయి. ఉన్నప్పుడు హృది మరుత గుండెల దగ్గరికి వచ్చేటప్పటికి వాయు సంబంధం, ఆ పైకి విశుద్ధి చక్రం కంఠం దగ్గరికి వచ్చేటప్పటికి ఆకాశముపరి, ఇక్కడ ఆకాశ సంబంధం ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా శబ్దము ఎక్కడ ఉత్పన్నమవుతుంది అంటే కంఠమునందు వైఖరి వాక్కు బయటికి వస్తుంది. ఇది భూతముల ప్రకారంగా చూస్తే సృష్టి యందు ఏమవుతుందంటే సూక్ష్మభూతం నుంచి కిందకు వస్తే స్థూలభూతం వస్తుంది. అంటే మీకు కొంచెం అర్థం అవ్వాలి అంటే ఆకాశము పరమసూక్ష్మమైనటువంటి భూతము. ఆకాశాన్ని కళ్ళతో చూస్తానండి అన్నా కుదరదు, ఆకాశాన్ని చేత్తో పట్టుకుంటానండి అన్నా కుదరదు. కానీ అన్నీ ఆకాశమునందే ఉంటాయి. ఆకాశమునందు ఇల్లు ఉందనుకోండి, దాన్ని గృహాకాశము, అందులో ఒక కొండ ఉందనుకోండి ఘటాకాశము, ఆ ఇంట్లో గది ఉందనుకోండి మఠాకాశము, అందులో ఉన్నటువంటి ప్రదేశాన్ని మఠాకాశం అంటారు. అందులో కుండ పెడితే కుండలో ఉన్న ప్రదేశాన్ని ఘటాకాశం అంటారు. అంతటా నిండిపోయినటువంటి ఆకాశాన్ని అనంతాకాశం అంటారు. అది కంటి చేత చూడబడదు, చేతికి పట్టుకోవడానికి వీలు కాదు. అక్కడి నుంచి కిందకొచ్చే కొద్దీ సూక్ష్మతరమైనటువంటి భూతం నుంచి స్థూలభూతం దగ్గర పూర్తవుతుంది. ఆకాశాద్వాయు అన్నాను అనుకోండి, వాయువు చేతికి దొరకదు, కానీ స్పర్శ చేత తెలుస్తుంది. గాలి వేస్తోంది చల్లగా అని తెలుస్తుంది. అందుకని వాయువు కొంతవరకు తెలుస్తుంది. ఆ తర్వాత ఆకాశాద్వాయు వాయురగ్ని, అగ్నిని చేత్తో పట్టుకోలేం కానీ కంటికి కూడా కనపడుతుంది. అదిగో అగ్ని అని చూడొచ్చు. అగ్ని స్పర్శకి తెలుస్తుంది, వేడిగా ఉంది అని. అగ్ని దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొకటి పెరుగుతుంది, స్పర్శ కంటి చేత చూడడానికి అవకాశము, రెండు దొరుకుతాయి. అక్కడి నుంచి తర్వాత జలము, నీటి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు కంటితో చూడొచ్చు, ఒక పాత్రలో పట్టుకోవచ్చు, నాలుక మీద వేసుకుంటే రుచి తెలుస్తుంది. 3 ఇంకా కిందకొస్తే పృథివీ, స్పర్శ చేత ముట్టుకుంటే తెలుస్తుంది, కంటితో చూస్తే కనపడుతుంది, చేత్తో పట్టుకుంటే ఇమిడుతుంది, వాసన వస్తే నాసాపుటాలకి తెలుస్తుంది. ఇన్ని భూమికి ఉంటాయి. అంటే ఆకాశం దగ్గర నుంచి కిందకు వస్తున్నప్పుడు సూక్ష్మభూతం నుంచి స్థూలభూతం దగ్గరికి వచ్చేటప్పటికీ కంటికి కనపడనిది, స్పర్శకి తెలియనిది, అనుభవమునకు అందని దానితో ప్రారంభమై అన్ని విధాలా కూడా అనువుగా ఉండేటటువంటి దాని దగ్గర పూర్తవుతుంది. వాక్కు దగ్గరికి వచ్చేటప్పటికి విచిత్రం ఏంటంటే కింద నుంచి పైకి పృథివీ చక్రం దగ్గర ప్రారంభమవుతుంది. మూలాధారం పృథివీ చక్రం, అక్కడ మొదలవుతుంది పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. పైకి వచ్చి సూక్ష్మభూతమైనటువంటి ఆకాశం ఉన్నటువంటి విశుద్ధి చక్రం దగ్గర శబ్దము ప్రకటనమవుతుంది. అంటే అందరికీ వినపడేటట్టుగా పలకబడుతుంది. అందుకే అమ్మవారి పేరు ఏమిటంటే శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాంగ్మయీ అని. ఆమె ఈ కంఠం దాటిన తరువాత కొన్నిటిని ఆధారం చేసుకొని శబ్దరూపంగా పైకొస్తుంది. అలా పైకొచ్చినప్పుడు దాన్ని ఆహత శబ్దము అని పిలుస్తారు. అనాహత శబ్దము అని ఒకటి ఉంటుంది. అనాహత శబ్దము అంటే దేని చేత తగలకుండా, కొట్టబడకుండా పలికితే దాన్ని అనాహత శబ్దము అంటారు. ఈ దేని చేతనైనా ఒకదానికొకటి తగిలితేనే బయటికి వచ్చేటటువంటి శబ్దాన్ని ఆహత శబ్దము అంటారు. అందుకే గుండెల్లో అనాహత చక్రం ఉంటుంది. ఈ అనాహత చక్రం దగ్గర వాయువు ఉంటుంది. ఈ వాయువు హృదయస్థానమునందు ఉంటుంది. కాబట్టి హృత్ అంటేనే భగవంతుని యొక్క నివాస స్థానం. ఆయన ఇక్కడ ఉంటాడు. ఇక్కడ అమ్మవారుండి ఈ వాయుస్థానంలో అనాహత అంటే దేనితోనూ తగలకుండా శబ్దాన్ని సృష్టిస్తుంది. అదే ఓం అన్న నాదం ఇక్కడ పలుకుతూ ఉంటుంది లోపల. అనాహతము, దేనితోనూ ఒకదానితో ఒకటి తగలకుండా వచ్చే శబ్దం ఇక్కడ వస్తుంది. అది పీఠికాం, ఆమెకి పీఠం. లేదా స్థూలంగా బయట మాట్లాడితే ఆకాశ సంబంధ గుణకమైనటువంటి ప్రణవము శబ్దం ఏదున్నదో అది ఆమెకు పీఠము. అక్కడి నుంచి ఆవిడ శబ్ద రాశినంతటిని ఉత్పన్నం చేస్తుంది. శబ్దం అంతటిగా వస్తుంది. అందుకే శబ్దం అంతా దేని మీద ఆధారపడుతుంది?
అక్షరాల మీద ఆధారపడుతుంది. అక్షరముల కూర్పు కదూ శబ్దములు. అర్థంతో రావాలంటే అక్షరాల్ని కూర్చాను అనుకోండి, అవి పదములు అవుతాయి, పదములు వాక్యములు అవుతాయి, వాక్యముల యందు అర్థం ఉంటుంది. ఆ అర్థము నేను మాట్లాడినప్పుడు ఆకాశగుణకంగా ఆకాశంలో బయలుదేరి వచ్చి మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి మీకు అనుభవంగా, మీకు కూడా ఈ విషయం తెలిసింది అన్న అనుభవంగా, అనుభూతిగా నిలబడుతుంది. ఈ కదలికలన్నీ కూడా అమ్మవారు. ఈ ఆవిడ ఈ శబ్ద రాశిగా, శబ్దముగా ఉండి ఒక్క మనుష్యుల విషయంలో మహోపకారం చేస్తుంది. మిగిలిన వాటికి కేవలం ఉపకారం ఉంటుంది. ఓ ఆవు ఉందనుకోండి, లేదా ఓ గేది ఉందనుకోండి, నేను పచ్చగడ్డి చేత్తో పట్టుకుని దా అన్నాను అనుకోండి, ఓ ఈయన పచ్చగడ్డి పెడతాడని విని నా వైపుకి వస్తుంది. నేను హాయ్ అన్నాను అనుకోండి కర్ర పట్టుకుని, ఈయన కొడతాడని పారిపోతుంది. అంతవరకే దానికి శబ్దం ఉపకారం. అంతేగాని దాని దగ్గరికి వెళ్ళి నేను నవరత్నమాల చెప్పాను అనుకోండి, దానికి ఏం అర్థం కాదు. కానీ మనుష్యుని దగ్గరికి వచ్చేటప్పటికి రెండు ప్రయోజనాలు ఉంటాయి. శబ్దము వైఖరి రూపంలో పలకగలరు ప్రతివారు. నోటి దగ్గరికి వచ్చేటప్పటికి పెదవులు, దంతాలు, నాలుక, లోపల ఉన్నటువంటి నోటి భాగము, వీటిని గాలిని నాలుక కొడుతుంది, పెదవులు కొడతాయి. అలా కొట్టినప్పుడు ఆహతం అంటారు. హతము అంటే కొట్టబడుట, ఆహతము కొట్టబడి అది శబ్దం అవుతుంది. ఇప్పుడు నాకు ఓ భావన వచ్చింది అనుకోండి, ఇది చెప్పాలి అని నేను అనుకున్నాను అనుకోండి, ఆ భావం వెంటనే వాక్యంగా మారిపోవాలి. అలా వాక్యంగా మారిపోవాలి అంటే వెంటనే దానికి తగినట్టుగా పైకి బయలుదేరి వస్తున్నటువంటి వాయువుని నాలుక ఎక్కడెక్కడ నొక్కితే నేను చెప్పాలనుకుంటున్న విషయ సంబంధమైనటువంటి అక్షరముల కూర్పై పదములై వాక్యములవుతుందో అలా నాలుక కదిలి నొక్కాలి. అది ఎక్కడెక్కడ నొక్కాలి అంటే ఒక్కొక్కసారి పళ్ళ దగ్గర, ఒక్కొక్కసారి పైన, ఒక్కొక్కసారి పైన ఉన్న అంగిడి దగ్గర, ఒక్కొక్కసారి పెదవులు కలిసి, ఒక్కొక్కసారి నాలుక దంతముల దగ్గర. అలా నోరు కదులుతూ నాలుక కదలవలసి ఉంటుంది, పెదవులు కదలవలసి ఉంటుంది. ఇందులో ఏవి క్రమంగా కదలలేకపోయినా ఆ అక్షరముల యొక్క కూర్పు సరిగ్గా పడకపోతే నేను ఏమనుకుంటున్నానో, ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పలేను, నే చెప్పింది మీకు అర్థం కాదు కూడా. అప్పుడు సభాస్వరూపంలో ప్రయోజన సిద్ధి కలగదు. అమ్మవారు చేసిన మహోపకారం ఏమిటంటే మనం మాట్లాడగలిగిన శక్తిని మనకిచ్చింది. ఇందులో మొదట ఏమిటి, ఒక సిద్ధి కలిగింది. ఒకటి, భగవన్నామమును పలకగలడు ప్రతివాడు. ఏ కదలికైనా అమ్మవారి స్వరూపం. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే శబ్దం ఎవరు అంటే అమ్మవారే అని తీర్మానం చేసింది శాస్త్రం. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని అమ్మవారినే పిలిచింది. అందుకే ఆ కదలికలు ఆవిడవి. ఆవిడ అనుగ్రహం కలిగిందా, ఈ ఉన్న నోటిని భగవన్నామోచ్చారణకు ఉపయోగించాలి, ఒక స్తోత్రం చదవాలి, అమ్మవారి మీద ఒక స్తుతి చదవాలి అనేటటువంటి ఆలోచన లోపల బయలుదేరి నోరు అందుకు ఉపయోగపడుతుంది. ఆవిడ అనుగ్రహం లేదనుకోండి, రజోగుణ తమోగుణ భూయిష్టమైపోయిందనుకోండి మనస్సు, ప్రతిదానికి వంకెలా పెడదాం, విమర్శ ఎలా చేద్దాం, అవతల వారిని నిందెలా చేద్దాం అనేటటువంటి ఆలోచనలు కలిగి దాని వలన అవతల ఉన్నవాడు ఎటువంటి వాడన్న దాంతో ప్రయోజనం లేదు, ఆ ఆలోచన ఉండదు. నోరు ఉంది కాబట్టి నింద చేసేయచ్చు, విమర్శించేయచ్చు. అప్పుడు ఏం చేస్తాడు, పాపం ఎక్కువ మూట కట్టుకుంటాడు మనుష్య జన్మతో. ఆ నియంత్రణ కలిగిన వాడు ఏం చేస్తాడు, ఎక్కువ పుణ్యాన్ని మూట కట్టుకుంటాడు. ఇది ఒక ఎత్తు. ఇది సామాన్యంగా అందరి యందు శబ్దము వలన జరిగేటటువంటి ఉపకారం. రెండవ మహోపకారం ఒకటి ఉంటుంది. మీరు చూడండి, ఏదో ఒక వస్తువుని వెతుక్కుంటున్నారు అందరూ ఇంట్లో, ఆ వస్తువు కనపడలేదు. ఆ వస్తువు ఎవరికో కనపడింది. అది ఎక్కడుంది అంటే ఏదో ఒక నీటి కయ్య అడ్డుంది, ఓ ఏరు లాంటిది అవతల వైపు ఉంది. ఆ పిల్ల ముందు రోజు అక్కడ ఆడుకుంది. ఆడుకున్నప్పుడు ఆమె చెవికి పెట్టుకున్నటువంటి ఆ చంపస్వరాలంటారే, ఈ చెంపకి చెవికి కలిపి పెట్టుకునేటటువంటి ఒక ఆభరణ విశేషం, అది జారి అక్కడున్న ఒక మొక్క మీద పడింది, నీరు అడ్డుంది. ఒకడు తెలుసుకున్నాడు మొట్టమొదటి, అదిగో చంపస్వరం అక్కడుంది చెల్లెల్ది అని. వాడికి మొక్కలో కనపడింది. వాడు ఇంట్లో వెతుక్కుంటున్న వాళ్ళందరినీ పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు, శబ్దము చేత పిలుస్తాడు. రండి 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 రండి, ఇదిగో ఇక్కడుంది చంపస్వరం అంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, వెతకడం ఆపేస్తారు. ఇక్కడ ఉందట చంపస్వరం అని అందరూ బయలుదేరి వస్తారు.
వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని తీయడం ఎలా? ఎవరో ఒకడికి ఒక ఆలోచన అలా చేయకండి, గబుక్కు నీళ్ళలో పడిపోతుంది, అలా వద్దు. కర్రపుల్లతో ఎత్తి దాన్ని ఇలా తీసే ప్రయత్నం చేయకండి, నీళ్ళలో పడిపోతే కనపడదు, ఇంకా ఎటో వెళ్ళిపోతుంది. అంతకన్నా ఇంట్లో బల్ల ఉంది పట్టరండి, ఇక్కడ నించుని ఇలా జాగ్రత్తగా అవతల బొడ్డుకి దింపితే, నిన్న వీళ్ళు అలాగే వెళ్ళి ఆడుకున్నారు పిల్లలు, ఇలా దింపితే మనమే అవతల వైపుకి వెళ్ళి మళ్ళీ గొలుసు తీసుకుని యువతల వైపుకి వచ్చేసి మళ్ళీ ఎత్తేసేయచ్చు కొయ్యబల్ల. ఆ పలక పైకెత్తి ఇంటికి తెచ్చేసుకోవచ్చు, గొలుసు జారి నీళ్ళలో పడిపోదు. అలా పెడదాను రండి అన్నాడు, ఎవరు పిలిచాడో వాడే. ఇప్పుడు పలక వేసి అవతల చిక్కిపోయినటువంటి ఆభరణ విశేషాన్ని తెచ్చేసుకున్నారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, కొత్తగా వస్తువు దొరకలేదు, ఉన్న వస్తువు కనపడకుండా పోయింది. కనపడకుండా పోయిన వస్తువు ఇది, దీన్ని ఇలా పొందవచ్చు అని ముందు ఒకడికి తట్టింది. ఆ తట్టిన వాడు ఎలా చెప్పాడు మిగిలిన వాళ్ళకి? వాక్కు ద్వారానే చెప్పాడు. వాక్కు ద్వారా చెప్తే వీళ్ళందరూ కూడా వెళ్ళారు, కార్యసిద్ధి పూర్తయింది. అలాగే అసలు మనుష్య జన్మ ప్రయోజనం ఏమిటి? పరమేశ్వరుణ్ణి పొందడం. దానికి ఎవరో ఒక సిద్ధపురుషుడు మార్గాన్ని కనిపెట్టాడు. ఆ కనిపెట్టిన వాడు అరిచాడు, ఇదిగో మార్గం, ఇలా వెళ్ళవచ్చు, ఈశ్వరుణ్ణి చేరవచ్చని. అది వాక్కు ద్వారానే చేశాడు. ఆ తర్వాత అదేమైంది? ఆ తల్లి కొంతమందిని ఎంచుకుంది, వీళ్ళ ద్వారా నేను ఇలాగే ఈ మార్గాన్ని చెప్పిస్తూ ఉంటాను అని అనుగ్రహించింది. వాడు నోటితో భగవన్నామం పలకడమే కాదు, 10 మందికి దారి కూడా చూపిస్తాడు. వాడు వాగ్దేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఇప్పుడు ఆవిడ రెండుగా విభాగం చేసుకుంది. అందరూ వాక్కుని ఉపయోగించుకుని తరించవచ్చు, కొందరు ఆ వాక్కుని ఆధారం చేసుకుని మిగిలిన వాళ్ళని నడిపిస్తారు. అంటే కించిత్ పుణ్య విశేషం ఎక్కువ ఎవరి ఎందుందో, పాత్రత ఎవరి ఎందుందో వాడిని ఆమె తన యొక్క చేతి పనిముట్టుగా వాడుకుంటుంది. వాడి నోట్లో నాలుక అలా కదలడానికి, దవడలు అలా కదలడానికి, పెదవులు కదలడానికి కావలసినటువంటి స్ఫూర్తినిచ్చి భావప్రచోదనం చేసి తదనుగుణంగా వాక్కులు నోటి వెంట బయటికి వచ్చి సమాజమునకు వాడు మార్గదర్శనం చేయించగలిగినటువంటి వ్యక్తిగా నిలబడడానికి కావలసినటువంటి సమస్త సంభారములను వాక్కుగా సమకూరుస్తోంది. అప్పుడు వీళ్ళకన్నా ఆయన కొంచెం పైనున్నాడు అంటారు. ఎందుకని అంటే వాగ్దేవి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఆయన దీపంలా నడిపించగలిగినటువంటి శక్తితో ఉంటాడు. ఇప్పుడు ఆ తల్లి యొక్క గొప్ప విశేషం ఏమిటి మన యందు అంటే, ఏ నాదము మొట్టమొదట బయలుదేరిందో అదే తర్వాత శబ్దముగా అనాహతముగా లోపల ఎంతకాలము పలుకుతూ ఉంటుందో అంతకాలము ఆహత శబ్దములన్నీ వస్తుంటాయి. అనాహతము ప్రణవము, ఇక్కడ అది ఒకదాంతో ఒకటి కొట్టుకోకుండా వస్తుంది. ఇప్పటిదాకా నేను మీకు ఆహత శబ్దం చెప్పా, నాలుక తగిలితే, పెదవులు ఒకదానికొకటి తగిలితే వచ్చే శబ్దాలు. అలాగే తంత్రీవాద్యములను ఉంటాయి. ఒక వైలిన్ ఉందనుకోండి, ఒక వీణ ఉందనుకోండి, దాన్ని తంత్రీవాద్యం అంటారు. వీణ తీగ ఉంటుంది, గోటితో పెనగాలి, పెనగితే అది పలుకుతుంది. అప్పుడు ఆహతము, కొట్టబడింది, గోటి చేత కొట్టబడితే వచ్చింది శబ్దం. అలాగే ఒక వైలిన్ ఉంది, ఆ వైలిన్ ఇలా పట్టుకుని దానికి ఉన్నటువంటి తంత్రులను వేరొక తంత్రి చేత రాపాడిస్తారు, అప్పుడు అందులోంచి శబ్దం వస్తుంది. అలాగే రంధ్రీవాద్యములను ఉంటాయి, అంటే రంధ్రము కలిగినటువంటి వాద్యములు. వేణు ఉంటుంది, వాయువుని లోపలికి పూరించి కొన్ని కన్నాల్ని మూస్తారు, కొన్ని కన్నాల్ని తెరుస్తారు, అప్పుడు కొట్టబడుతుంది, ఆ రంధ్రంలోంచి కొట్టబడి పైకి వస్తుంది, అప్పుడు అది శబ్దం చేస్తుంది. అలాగే చర్మ సంబంధమైన వాద్యములు ఉంటాయి, డోలు, మృదంగం ఇటువంటివి. అవి చేతితో కానీ కర్రతో కానీ కొట్టినప్పుడు శబ్దం చేస్తాయి. ఇవన్నీ కూడా ఆహత శబ్దములు అంటారు. అంటే ఒకదాన్ని ఒకదాంతో కొడితే వస్తుంది, అది ఆహతం. అంటే ఇలా కొడితే వచ్చిన శబ్దం. ఏమీ కొట్టకుండా ఊరుకున్నాను అందుకో వస్తుందా? రాదు. అలా వచ్చేది ఒక్కచోటే వస్తుంది, గుండెల్లో వస్తుంది. అది ప్రణవం, అది నాదం. అది దేనికి ఒకదానికొకటి తగలక్కర్లేదు, తగలకుండానే లోపల నాదం వినపడుతూ ఉంటుంది. అందుకే చెవులు గట్టిగా మూసుకుని వింటే నిశ్శబ్దంగా ఉన్న చోట లోపల నుంచి జుమ్ అని ఒక శబ్దం వినపడుతుంది. అది ఆహత శబ్దము, అది ప్రణవము, అది పీఠం అమ్మవారికి. అక్కడ కూర్చుని ఉంటుంది, ఆ తల్లి పాదం పెట్టుకుని కూర్చుంటుంది.
ఆ తల్లే. అందుకే మీరు చూడండి లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్కొక్క చక్రంలో పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారు అన్నది వర్ణన చేస్తుంటారు శంకరాచార్యులు వారు. మూలాధారం ఉందనుకోండి, అక్కడ ఆవిడ లాస్య ప్రకటనం చేస్తూ నృత్యం చేస్తుంది. లాస్యము అంటే ఆంగికం ఉండదు. ఆంగికము అంటే శరీరావయవాల్ని విశేషంగా కదిపితే తాండవం అంటారు. శరీరావయవాల్ని కదపకుండా ఎక్కువ భావ ప్రకటనం చేశారనుకోండి, ముఖంలోనే ఎన్నో భావాలు ఒలికించారనుకోండి, దాన్ని లాస్యం అంటారు. ఆడవాళ్ళు చేస్తే లాస్యం అంటారు, మగవాళ్ళు చేస్తే తాండవం అంటారు. అందుకే ఆనంద భైరవ ఆయన మూలాధార చక్రం దగ్గర భైరవుడిగా తాండవం చేస్తాడు. అమ్మవారు లాస్యప్రియ, ఆమె లాస్యం చేస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క చక్రమునందు ఒక్కొక్క రూపంతో ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికీ హృది మరుత, గుండెల దగ్గరికి వచ్చేటప్పటికీ హృదయస్థానమున వాయుస్థానం. వాయువే ఆహతమైతే ఇతర శబ్దములు, అనాహతమైతే ప్రణవము. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? స్థూలభూతములలో సృష్టిలో మొట్టమొదట ఆకాశం ప్రారంభమైనప్పుడు ఆకాశగుణకంగా నాదం ప్రారంభమైంది, శబ్దం. అది మొదటి శబ్దం, ప్రణవం, ఓంకారం. ఆ ఓంకారం సృష్టికి ప్రారంభం. అదే శంకర భగవత్పాదులు తర్వాత దీని గురించి వివరణ చేస్తారు ఒక చోట. ఒక చాలా గంభీరమైనటువంటి మాట ఒకటి చెప్పి, అమ్మా నువ్వు ఇటువంటి దానివి అని పిలుస్తారు. అందుకే ఈ శ్లోకం అంతా కూడా మంత్ర సంబంధమై యోగ సంబంధమైనటువంటి విశేషాలని ఇందులో అమ్మవారి పట్ల వర్ణించారు ఆయన. కాబట్టి ఆ తల్లి వేద సంబంధమైనటువంటి మొట్టమొదటి నాదమైన ప్రణవము ఏది ఉన్నదో ఆ ప్రణవము పీఠముగా కలిగినటువంటి తల్లి. లేదా ఆమె పాదం ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటుంది. ఈ హృదయస్థానమునందు పీఠాన్ని చేసుకుని ఆవిడ పాదం పెట్టుకుని కూర్చుని ఉంటుంది. కాబట్టి ఆగమ ప్రణవ పీఠికాం అమలవర్ణ మంగళ శరీరిణీం. అమలవర్ణము అంటే శుద్ధమైన వర్ణము అని దాని అర్థం. ఈ మాట పరమశివుడికి కూడా అన్వయం చేస్తారు. అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాపతిం శ్రీగిరీశం హృదా భావయామి అని. అమలం అక్కడ కూడా పరమశివుడికి విశేషణం ఉంది. ఇక్కడ అమ్మవారికి అమలవర్ణ. అమలవర్ణ అంటే ఇదిగో ఈ వర్ణము అని చెప్పడానికి లేని శుద్ధమైన వర్ణము కలది. ఇది ఎలా అన్వయం, ఎలా చెప్పాలి అమ్మవారి విషయంలో అంటే, నేను ఒక్కటి చెప్తాను, మీరు బాగా వినండి, మీరు పట్టుకుంటారు. ఆవిడ పార్వతీదేవిగా వచ్చింది. పార్వతీదేవిగా వచ్చినప్పుడు హైమవతీదేవి అని కదంటాం, హిమవంతుని యొక్క కుమార్తె. హిమవత్పుత్రి హైమవతిగా వస్తే ఆవిడ వర్ణమేమి అంటే ఆకుపచ్చగా ఉంటుంది. ఆకుపచ్చని రంగులో పార్వతీదేవి ఉంటుంది. ఆమె అదే తల్లి దుర్గాదేవిగా వచ్చిందనుకోండి, దుర్గాదేవిగా వస్తే నీలం రంగులో ఉంటుంది. అదే తల్లి కాళికా రూపంగా వచ్చిందనుకోండి, నల్లగా ఉంటుంది. అదే తల్లి కామేశ్వరిగా కూర్చుందనుకోండి, ఎర్రగా ఉంటుంది. అంటే అసలు ఇప్పుడు ఆవిడ రంగు ఏమిటి? గౌరిగా వచ్చిందనుకోండి, తెలుపు పసుపు. ఇప్పుడు ఆవిడ రంగు ఏమిటి? కోటేశ్వరరావు గారు ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. అంటే ఆయన పుట్టినప్పటి నుంచి అయిపోయే వరకు అలాగే ఉంటాడు, నల్లగా ఉన్నారు. ఏంటి ఆయన కొడుకు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. కానీ కోటేశ్వరరావు గారు 5 ఏళ్ల క్రితం నల్లగా ఉన్నారు, 3 ఏళ్ల క్రితం ఆకుపచ్చగా ఉన్నారు, 2 ఏళ్ల క్రితం నీలంగా ఉన్నారు, కిందటి ఏడాది ఎర్రగా ఉన్నారు, ఈ ఏడాది తెల్లగా ఉన్నారు. అంటే అసలు ఆయన ఏ రంగులో ఉన్నారు? ఏ రంగు లేనివారిగా ఉన్నారు. ఆయన రంగులు పొందుతున్నారు తప్ప ఆయనకి రంగు లేదు. అవునా? అమలవర్ణ అన్న మాటకు అర్థం ఏంటంటే అన్నీ ఆవిళ్ళలోంచి వస్తాయి, ఆవిళ్ళలోకి వెళ్ళిపోతాయి. ప్రకృతి స్వరూపిణి. అసలు నిజానికి ఆవిడికి ఈ రంగు లేదు. మరి ఎరుపు ఎరుపని మీరు నిన్నటి వరకు అన్నారు, అది ఆవిడ దయ. ఆవిడ దయని సంకేతించడానికి ఎరుపు రంగుతో సంకేతిస్తారు తప్ప అసలు ఆవిడకు ఒక రంగు అన్నది ఎలా ఉంటుంది? ఎలా సాధ్యం అవుతుంది? ఆవిడ పరదేవతా స్వరూపం. ఆవిడ సాక్షాత్తుగా అమ్మా నువ్వు
ఆ పరమాత్మ స్వరూపమైన దానివి అని పిలుస్తున్నప్పుడు దానికి ఎక్కడ రంగు ఉంటుంది? అందుకే శివుడి రంగేమి అన్నారు అనుకోండి, తెలుపు. దాని అర్థం ఏమిటో తెలుసా? అన్నీ ఎందులోంచి వస్తాయో దాన్ని తెలుపు అని పిలుస్తారు. అన్నీ ఏది పుచ్చేసుకుంటుందో దాన్ని నలుపు అని పిలుస్తారు. అందుకే అన్నీ ఎందులోంచి బయటకు వస్తాయి? తెలుపు కిరణంలోంచి విబ్జిఆర్ అన్ని రంగులు బయటకు వస్తాయి. అన్నింటినీ పుచ్చేసుకునేది ఏది? నలుపు. శ్రీ మహావిష్ణువు నలుపు, పరమశివుడు తెలుపు. అంటే ఆయన ఏదో నల్లగా ఉంటాడు, ఆయన తక్కువని కాదు దాని అర్థం. పరమశివుడు తెల్లగా ఉంటాడు అంటే తెలుపు ఇష్టం లేని వాళ్ళు అబ్బాయి శివుడు తెల్లగా ఉండడం ఏంటండి, మా విష్ణువే నల్లగా ఉంటాడు అయినా గొప్పండి అని దెబ్బలాడుకోమని కాదు దాని అర్థం. దాని తత్వం తెలుసుకోమని. తత్వం తెలుసుకోకుండా దెబ్బలాడుకోవడం మూర్ఖత్వం. తెలుపు అన్నిటినీ వదిలిపెడుతుంది, నలుపు అన్నిటినీ పుచ్చుకుంటుంది. ఈ రెండు రంగులు కావు, రంగుల్లోకి రావు. వైట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్, బ్లాక్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్. అవి రెండు పద్ధతులు. అన్నిటినీ వదిలిపెడితే తెలుపు అంటారు, అన్నిటినీ పుచ్చుకుంటే నలుపు అంటారు. మధ్యలో వచ్చినవి రంగులు. మధ్యలో వచ్చినవన్నీ ప్రపంచం, జగత్. అన్నీ ఎందులోకి వెళ్ళిపోతున్నాయో అవి రంగులు కావు, అవి శాశ్వతాలు, పరమాత్మతత్వాలు. అందుకు విష్ణువు నలుపు, శివుడు తెలుపు అని సంకేతించారు. అమ్మవారు ఇన్ని రంగుల్లోనూ ఉంటుంది. గౌరిగా తెల్లగా ఉంటుంది, కాళీగా నల్లగా ఉంటుంది. ఇప్పుడు ఆమె శివుడా విష్ణువా? రెండూను. మధ్యలో ఆకుపచ్చగానే ఉంటుంది, నీలంగానూ ఉంటుంది, ఎర్రగానూ ఉంటుంది. అంటే అప్పటికి ఎలా అవసరమో అలా కనపడుతుంది తప్ప మీకు ఉద్ధరణ కల్పించడం కోసం ఆవిడ ఏ రూపంలో కనపడి మిమ్మల్ని ఉద్ధరించాలో అలా కనపడుతుంది అంతే. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తానండి, మీరు పట్టుకుంటారు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనుకోండి, కోటేశ్వరరావు గారు వస్తున్నారు అంటారు. ఏదో నా మీద ఉన్న అధికారి నన్ను పిలవాలనుకోండి, ఏమంటే ఈ ఫైల్ చూస్తున్న అసిస్టెంట్ని ఒకసారి పిలవండి అన్నారనుకోండి, ఎవరు వెళ్తారు? నేనే వెడతాను. అప్పుడు అదే నేను ఇంటికి వస్తున్నాను అనుకోండి, అమ్మ నాన్నగారు వచ్చేస్తున్నారంటాడు మా అబ్బాయి. మా ఆవిడ, అమ్మయ్యా ఆయన వచ్చేస్తున్నారు రా, ఇవాళ ఆలస్యం అవుతుందన్నారు కానీ వచ్చేసారు తొందరగానే అంటుంది. మా అత్తగారు చూసి మా అల్లుడు వచ్చేస్తున్నాడంటారు. మా నాన్నగారు చూసి మా అబ్బాయి వచ్చేస్తున్నాడంటారు. ఇంతకీ ఎవరు వచ్చేస్తున్నారు? నేనే వచ్చేస్తున్నాను. ఇన్ని పేర్లతో పిలిచినా వస్తున్నవాడిని నేనే. ఎవరి అనుబంధాన్ని బట్టి వాళ్ళు పిలిచారు. పరదేవత కూడా ఎప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలనుకుంటుందో అప్పుడు మన సౌకర్యం కోసం అలా కనపడుతుంది తప్ప ఆవిడ ఒకలా కూర్చుని ఇంకోటి ఇవ్వలేదనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు. నేను ఇక్కడ కూర్చుని నేను ఆఫీసులో చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి రోజు చేస్తున్న పని ఏమిటో కోటేశ్వరరావు పంచె కట్టుకుంటే చెప్పలేరు అన్నారు అనుకోండి, అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకోటి ఉంటుందా? కోటేశ్వరరావు గారు ఆఫీసులో కూర్చుంటే నవరత్నమాలిక మొదటి శ్లోకం మొదటి పాదం గుర్తురాదు అన్నారు అనుకోండి, అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకోటి ఉంటుందా? కానీ అక్కడ నవరత్నమాలిక చెప్పను, ఇక్కడ ఆఫీస్ పని చెప్పను. ఎక్కడ ఏది చెప్పాలో అక్కడ అది చెప్తాను. ఎందుకని? ఎక్కడి ప్రయోజనం అక్కడే సిద్ధింపజేయాలి. అలాగే అమ్మవారు ఏం చేస్తుందంటే మనకి ఏ ప్రయోజనాన్ని సిద్ధింపజేయాలో మన కోరికని బట్టి ఆ రూపాన్ని పొందుతుంది. అంతేకాని ఆ రూపం అలాగే ఉంటుందనుకుంటే అంతకన్నా అమాయకత్వం లోకంలో ఇంకోటి లేదు. మీకు నేను ఒక ప్రబలమైన ఉదాహరణ చూపిస్తాను. శంకర భగవత్పాదులకి లక్ష్మీదేవి ఎదురుగుండా కనపడుతోంది. ఆయన అమ్మవారిని పిలుస్తున్నారు, పిలిచి మాట్లాడుతున్నారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి అన్నారు. అమ్మ నువ్వు గీర్దేవతేతి, నువ్వే సరస్వతివి అన్నారు. గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి ఆయన యొక్క ఇల్లాలివి అన్నారు. గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి, ఒంటి నిండా కూరగాయలు తగిలించుకుని పళ్ళు తగిలించుకుని నువ్వు శతాక్షి అన్న పేరుతో అనేకమైన నేత్రములతో నీటిధారలు కురిపిస్తూ ప్రజలని ఒకనాడు కాయగూరలు అన్నమిచ్చి ఆదుకున్నదానివి నువ్వే. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, పరమశివుని యొక్క ఇల్లాలివి నువ్వే. ఈ మాట శంకరాచార్యులు వారంటే అవ్వా 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 అవ్వా, నేను సరస్వతినా, నేను లక్ష్మినా, నేను పార్వతినా? పార్వతి అంటే పరమశివుడి ఇల్లాలు, శశిశేఖర వల్లభేతి నాకెలా అన్వయం? శంకర తప్పిలా మాట్లాడకూడదు అని వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి. ఆవిడేం చేసింది? ద్రవిణాంబుధార, కనకధార కురిపించింది.
అంటే మనకేమైనా అర్థం అవ్వాలి దాన్ని బట్టి అయినా కనీసం. తత్వమునందు మార్పు ఉండదు. ఎప్పుడు నువ్వు పిలిచి నీ కోరిక ఏమిటో దాన్ని బట్టి ఆవిడ అలా కనపడుతూ ఉంటుంది నీకు. కలెక్టర్ గారే కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, 2 పదవులు ఆయనే చేస్తారు. ఒకనాడు మ్యాజిస్ట్రేట్గా వెళ్ళి కూర్చుంటారు కుర్చీలో, అప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఆయన ఫైర్ అని చెప్పి కాల్పులకి ఉత్తర్వులు ఇవ్వచ్చు. ఆయన్ని ఓ ఆఫీసులోకి వెళ్ళి అక్కడ సరిగ్గా ఏదో జరగట్లేదు, వ్యవహారంలో తేడా ఉందనుకుంటే కొన్ని ఫైల్స్ తీసుకుని సీల్ వేసి ఆయన తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆయనకి మెజిస్టీరియల్ పవర్స్ ఉన్నాయి, న్యాయమూర్తిగా అధికారాలు ఉన్నాయి ఆయనకి. ఆయన్ని కలెక్టర్. మనం పెట్టుకున్న పదవుల్లోనే 2 అధికారాలు ఉన్నాయి. పరతత్వానికి ఎందుకు ఉండవు? ఆవిడే తెల్ల చీర కట్టుకుని వచ్చిందనుకోండి, శారద చదివిస్తుంది. ఆవిడే ఎర్ర చీర కట్టుకొచ్చిందనుకోండి, శక్తినిస్తుంది. ఆవిడే పచ్చ చీర కట్టుకొచ్చిందనుకోండి, డబ్బిస్తుంది. ఆవిడే గళ్ళ చీర కట్టుకొస్తే చదువు ఇవ్వచ్చు. అంతేకాని చీరని బట్టి ఇవ్వడం కాదు. ఆవిడ తత్వం నీకేం కావాలో చూసిస్తుంది. వాంఛితార్థప్రదాయిని, ఇవి వీడికిస్తే వీడు వృద్ధిలోకి వస్తాడు, ఇవ్వాలని ఇస్తుంది. నువ్వు అడిగినా అది నిన్ను పాడి చేసేదైతే ఆవిడ ఇవ్వదు. ఎందుకంటే ఆవిడ తల్లి కనుక. పిల్లవాడు ఆడుకోవడానికి బ్లేడ్ అడిగితే అమ్మిస్తుందా? ఇవ్వదు. తత్వము ఒక్కటే ఉంటుంది. అది ఎవరు ఆ స్థాయికి వెళ్ళిపోతారో వాళ్ళు మాత్రమే ఆ పండిన స్థాయిలో మాట్లాడగలరు. అందుకే శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు మూర్తిని దాల్చి అంటారు తిక్కన గారు భారతంలో. శ్రీయన గౌరినాబరగు, లక్ష్మి అంటే గౌరీ. లక్ష్మీ అష్టోత్తరంలో ఏముంది? నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అనుందా? నవదుర్గలు, మహాకాళి, బ్రహ్మ విష్ణు శివాత్మిక, లక్ష్మీదేవి అని ఉందా లేదా లక్ష్మీ అష్టోత్తరం? అవి తీసేస్తావా లక్ష్మీదేవికి అన్వయం కావని? చదవట్లా? కాబట్టి తత్వం ఒక్కటే ఉంటుంది. ఆ ఉన్న తత్వము మన యొక్క వాంఛితార్థమును అనుగ్రహించేటప్పుడు అది మీ కోరిక ఏమి అన్నదాన్ని బట్టి ఆ పేరు అలా ఉంది అని మనకి అన్వయం. మీరు అలా ఆ పేరుతో పిలవనంత మాత్రం చేత అది ఇవ్వదని మీరు అనుకోకూడదు. మీకు నేను ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంస ఓ మాట అంటుండేవారు. ఓ చెరువు ఉంది ఒక ఊళ్ళో, దానికి 4 గట్లు ఉన్నాయి. చెరువు అంటే 4 గట్లు ఉండవండి, 4 గట్లు ఉన్నాయి. ఒకడు అటువైపు నుంచి తిరిగి మంచినీళ్ళు తాగి, అమ్మాయ్యా ఐ కుడ్ సెక్యూర్ వాటర్, నీళ్లు దొరికాయి అన్నాడు. ఇంకొకడేదో ఇంకొక వైపు నుంచి దిగాడు, అమ్మయ్యా మంచినీళ్ళు దొరికాయి అన్నాడు. ఇంకొకడు యువతల వైపు నుంచి దిగాడు, నాకు పానీ లభించింది అన్నాడు. ఇంకొకడు యువతల వైపు నుంచి దిగి వాడు నాకు జలము లభించింది అన్నాడు. ఒకడు వాటర్ అన్నాడు, ఒకడు జలం అన్నాడు, ఒకడు పానీ అన్నాడు, ఒకడు నీళ్లు దొరికాయి అన్నాడు. వాళ్ళు ఆ పేరు పెట్టి చెప్పారు. అసలు దానికి ఏమైనా పేరుందా? నిజంగా అది పెట్టుకున్నది ఉందా? లేదు. మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా తాగినా దాని లక్షణం ఏమిటంటే మీ దాహం తీర్చడం. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా దాని తత్వం దాహం తీర్చడం. పరదేవతా స్వరూపం అంతే. అది అమలవర్ణ, రంగు చేత కాదు. అమలవర్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే అది తత్వస్వరూపిణి అయి ఉంటుంది అమ్మవారు ఎప్పుడు కూడా. ఆ తల్లి ఏ కదలికలు నీకు ఇవ్వాలి, ఎటువైపు నువ్వు కదలాలి, ఎటువైపు కదిలితే నువ్వు గమ్యం చేరుతావో అటువైపుకి తిరిగేటట్టుగా బుద్ధిని మారుస్తుంది, అటువైపుకి కదిలేటట్టుగా శరీరమునకు శక్తినిస్తుంది. ఈ రెండిటిని కలిపి నడిపించి లక్ష్యాన్ని చేరేటట్టుగా చేస్తుంది. కాబట్టి అమలవర్ణ మంగళ శరీరిణి, ఇదొక చాలా గంభీరమైనటువంటి మాట. మంగళ శరీరిణి అన్న మాటకి అందమైన శరీరము కలిగినది అన్న మాటకి ఏమైనా తేడా ఉంటుందా? చాలా అందంగా ఉంది అన్న మాటకి మంగళప్రదమైన శరీరం ఉన్నది అన్న మాటకి ఏమైనా తేడా ఉంటుందా? అంటే అందము మంగళప్రదము అందము మంగళప్రదము కాకపోవచ్చు కూడా. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వస్తువు చాలా అందంగా ఉంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒక చోట నాకు తామర పువ్వు కనపడింది. ఎంత అందంగా ఉందో తామర పువ్వు అందంగా ఉండదండి, చాలా అందంగా ఉంటుంది తామర పువ్వు. నేను ఆ గట్టున కూర్చుని ఆ నీళ్లలో తామర పువ్వును అలా 1 గంట సేపు దాని యొక్క ఆ
దళాలు, దాని మధ్యలో ఉన్న కర్ణిక, కర్ణిక మీద ఉన్న కేసరాలు, దాని చుట్టూ ఉన్నటువంటి ఆ అమరిక, దానికి ఉన్నటువంటి తూడు, ఆ నీళ్లు, ఇవన్నీ 1 గంట సేపు అలా చూశాను, వెళ్ళిపోయాను. ఏమిటి పొందాను? అందాన్ని అనుభవించాను, కాసేపు సంతోషించాను. చంద్రబింబం కనపడింది, అబ్బా ఎంత బాగుందో అని ఓ పడక్కుర్చీ వేసుకుని మేడ మీద ఓ 2 గంటలు అలా మబ్బుల్లోకి ఎడుతూ బయటికి వస్తూ పూర్ణ చంద్రబింబం, అందులో మచ్చ, అందులోంచి వచ్చేటటువంటి వెండి దారాల్లాంటి కాంతి, అవన్నీ చూస్తూ సంతోషించాను. ఓ 2 గంటలు అయిపోయాక కిందకి దిగి వచ్చేసాను. ఏమిటి పొందాను? అందాన్ని అనుభవించాను, కాసేపు మనశ్శాంతిని, సంతోషాన్ని పొందాను. ఇది ఉద్ధరణకి ఏమైనా పనికొస్తుందా? అంటే నాకు ఈ జన్మలో నువ్వు చాలా మంచి పని చేశావు, నువ్వు చాలా ఉత్కృష్టమైన కార్యాన్ని చేశావు, ఇది నీకు ఉత్తర జన్మలలో ఇందుకు లాభిస్తుంది అనడానికి ఏమైనా పనికొస్తుందా? పనికిరాదు. పైగా అందంగా ఉన్నవన్నీ కూడా అభ్యున్నతి కారకాలు కూడా కావు, మనసుని సంతోషపెడతాయి, కానీ అవి అభ్యున్నతి కారకాలు కావు, క్షేమకారకాలు కావు. నేను మీకు మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ఒక చోట ఒక పెద్ద జలపాతం పడిపోతుంది. అసలు అంత దూరంలో నిలబడి చూస్తే అబ్బా 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 అబ్బా, ఏమి జలపాతం రా, ఏమి పడిపోతోంది నిజంగా, ఏమి ధార, ఏమి తుంపర్లు, ఇక్కడికి వస్తున్నాయి నీటి తుంపర్లు, వేసుకున్న లాల్చీ అంతా తడిసిపోతోంది, ఓ పొగలేచినట్టు లేస్తోంది. దగ్గరకెళ్ళి కాళ్ళు పెడితే అనిపించి నేను కొంచెం దగ్గరికి ఎడుతున్నాను, ఇంకా అంత దూరంలో ఉంది జలపాతం, మిగిలిన వాళ్ళు అంత దూరంలో ఉన్నారు, నేను సంతోషంగా వెళ్ళగలనా? ఆ ధార వరవడి, అది పడిపోతున్న చప్పుడు, అది వినపడేటప్పటికి ఏమవుతుంది? అమ్మ బాబోయ్ భయం వేస్తోంది ఈ జలపాతాన్ని చూస్తుంటే అంటే. దూరం నుంచి బాగుంది, దగ్గర నుంచి భయం వేసింది. వెళ్ళి కాలు పెట్టే ప్రయత్నం చేశాను అనుకోండి, ఉంటానో ఊడుతానో తెలియని స్థితి. అవునా కాదా? ఓ పెద్ద పులి ఉందనుకోండి, మీరు పెద్ద పులిని చూస్తుంటే ఎంత అందంగా ఉంటుంది, అందులో తెల్ల పులి అనుకోండి ఇంకా అందంగా ఉంటుంది. ఆ తెల్ల పులి తిరుగుతోందని ఏదో అది మన వైపుకి తిరిగి గాండ్రిస్తుంటే దాన్ని ఓ ఛాయాచిత్రం తీద్దామనో ఏదో ప్రయత్నం చేశాను అనుకోండి, అప్పటి వరకు బాగుంటుంది. కాలు జారి అది ఉన్న చోట కింద పడ్డాను అనుకోండి, ఏమవుతుంది? అది అలా చూడ్డానికి బాగుంటుంది, కానీ అది క్షేమకరమా? దగ్గరికి వెళ్ళడానికి ఓసారి ముట్టుకుందామంటే క్షేమకరమా? ఒక నాగుపాము పడగ విప్పి ఆడుతోంది, చాలా అందంగా ఉంటుంది, వీళ్ళొక్కసారి ముట్టుకుందాం, దగ్గరికి వెళ్ళి అలా చూద్దాం, ఆడడం అంటే క్షేమకరమా? అందము క్షేమకరము కాదు, సౌందర్యము మంగళకరము, క్షేమకరము. అందుకే సౌందర్య లహరి అంటారు శంకరాచార్యులు వారు. లహరి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు దిగి బయటికి రాలేరు, దానికి లహరి అని పేరు. చెరువు అనుకోండి, మీరు దిగి స్నానం చేసి పైకి వచ్చేస్తారు. మిమ్మల్ని గంగ ఒడ్డుకి తీసుకెళ్ళి నేను కాశీలో స్నానం చేయండి అన్నాను అనుకోండి, మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? గంగా స్నానానికి తీసుకొచ్చాను. ఎందుకు వచ్చారు అని అడిగాను, గంగా స్నానానికి వచ్చాం. సంకల్పం చెప్పుకుని గంగలో దిగారు, స్నానం చేసేసి వచ్చేస్తారా? ఒక్కడు రాడు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు మైకులో చెప్పవలసి వచ్చేది, అయ్యా రండి ఇంకా స్నానం చాలని. ఎందుకని? ఒకసారి దిగాక స్నానం చేసి పైకెక్కుదామని ఉండదు. కాసేపు కూర్చునేవాడు, కాసేపు అందులో ఆడుకునేవాడు, కాసేపు కాళ్ళు తేలేసేవాడు, వచ్చి రాని ఈత కొట్టేవాడు. అందులోకి దిగిన తర్వాత అందులో ఉండాలని, అందులోనే ఆడుకోవాలని, అందులోనే అలా తేలాలని ఒక అనుభూతి కలుగుతుంది. అమ్మ అన్న మాటకున్నటువంటి లక్షణం అది. అమ్మతనం క్షేమకరం, అమ్మతనం భద్రతతో కూడుకున్నటువంటి విశేషం. అమ్మవారి శరీరం ఉందనుకోండి, అది అందము అని చెప్పడానికి కాదు, అమ్మవారి పాదాలకున్నటువంటి గోళ్ళని మీరు అలా ధ్యానం చేశారనుకోండి, మనసులో భావన చేశారు, ఎదురుగుండానన్నా చూస్తున్నారు, మనసులోనన్నా చూస్తున్నారు, అవి ఉద్ధరణ హేతువులు, అవి బంధన హేతువులు కావు. ఒక్కొక్కచో అలా మీరు బయట ఎక్కడైనా చూస్తే అది మనసులో ముద్రపడిపోయి బంధనమునకు కారణం కావచ్చు. కానీ అమ్మ అన్న భావన చేత అది ఉద్ధరణ హేతు అవుతుంది. ఎందుకో తెలుసా? అమ్మ అన్న మాటకి అందంతో సంబంధం లేదు. ఈ సిద్ధాంతం మీరు బాగా పట్టుకుంటేనే మీకు మంగళ రూపిణి అన్న మాటకు అర్థం తెలుస్తుంది. మంగళ రూపిణి అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రేమ చేత అందం, అందం చేత
ఆనందం కాదు. అందం వలన మనసు కాసేపు రంజిల్లడం కాదు, ప్రేమ చేత ఆనందం పొందడం. మీకు నేను ఒక విషయం చెప్తే మీరు దాన్ని బాగా పట్టుకుంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆయన వృద్ధులైపోయిన తర్వాత ఆయన పకపక నవ్విన చిత్రం చూస్తే మీకు ఆయన పళ్ళు ఒక్కొక్క పంటికి మధ్యలో ఇంతంత దూరం, కొన్ని పళ్ళు ఊడిపోయి పరమ వృద్ధులైపోయి ఆ విభూతి రేఖలు కూడా 3 కనపడవు. ఏదో ఇలా విభూతి అద్దేసుకున్నట్టు ఇంత కుంకంబొట్టు పెట్టుకుని ఆ కట్టుకున్న ఏకవస్త్రం కూడా తల మీద కొంచెం ఇలా మధ్యకి వెళ్ళిపోయి ఆ సత్యదండం పట్టుకుని ఈ ఉరప్పంజరం ఎముకలు లెక్క పెట్టచ్చు అలా బయటికి వచ్చేసి బక్క చిక్కిపోయి ఇంత సన్నటి కాళ్ళు, ఆ మోకాళ్ళు ఇంతింత మోకాళ్ళు, ఆ మోకాళ్ళు ముడతలు పడిపోయి ఆ పాదాలు ఆ వేళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆయన్ని అలా చూశారనుకోండి, మీకు అలా చూడాలనిపిస్తుంది. అది అందమా? ఆయనకి ప్రపంచమంతటా పట్ల ఉన్నటువంటి ప్రేమ, వీళ్ళను ఉద్ధరించాలని ఆయన చేసిన ప్రయత్నాల వల్ల మీరు ఆయన్ని కన్నార్పకుండా అలా చూస్తున్నారా? మహాపురుషుల యందు ప్రేమ అందముగా అభివ్యక్తమవుతుంది. వారిలో ఉన్న ప్రేమ వారి అందం. అది కాలగతి యందు నశించేది కాదు. ఆయనకి 70 ఏళ్ళు వచ్చేసాయా, 60 ఏళ్ళు వచ్చేసాయా, ఆ ఆకర్షణ పోదు. ఎందువల్ల పోదో తెలుసా? అది పైగా దినదిన ప్రవర్ధమానమవుతుంది. ఎందువల్ల అంటే ఆయన ఎప్పుడు నేను ఎంతమందిని ఉద్ధరించగలను, నేను ఎంతమందికి ఉపకారం చేయగలనని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఎంతమందికి ఉపకారం చేస్తాడో ఆ భావన ఉంటుందో, ఆ ప్రేమ పైకి అభివ్యక్తమై కార్యరూపాల్ని పొందుతున్ననాడు ఆయన యొక్క శరీరము దీప్తిని పొందుతుంది. ఆ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు తప్ప అందము అన్నది మంగళప్రదం అనుకోండి. జ్వరం వస్తే అందం ఏమవుతుంది? ఏమైనట్టు అందం? జ్వరం వచ్చిందనుకోండి, చూస్తే భయం వేసినట్లు అయిపోతారు 4 రోజులు ఆనందం తినకపోతే. వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, ఏమైందా అందం? చర్మవ్యాధి వచ్చిందనుకోండి, ఏమైందా అందం? 95 ఏళ్ళు వచ్చిన తర్వాత మహాస్వామి వారు మాట్లాడడం మానేసి అలా గొంతు కూర్చున్నా సరే చూడ్డానికి ఎందుకన్ని లక్షల మంది వెళ్ళేవారు కాంచీపురం. చంద్రశేఖర భారతీ స్వామిని చూడ్డానికి ఎందుకు అలా పెడతారు? భారతీ తీర్థ మహాస్వామి ఆంధ్రదేశంలో జైత్రయాత్ర చేస్తే ఊళ్ళు రాత్రి పగలు ఆయన ఉన్న చోటుకి ఎందుకు పరిగెత్తారు? ఏమందం? ఆయన ఏమైనా లోటో షూ వేసుకున్నారా, లేకపోతే విమల్ సూట్ వేసుకున్నారా? ఏమీ లేదు. ఓ కాషాయం గుడ్డ ఏకవస్త్రం కట్టుకుని సత్యదండం పట్టుకు తిరిగారు. ఎందుకన్ని కోట్ల మంది చూశారు? ఎందుకన్ని కోట్ల మంది ఇళ్లల్లో వాళ్ళ చిత్తరువులు ఉంటాయి? ఎందుకు వారి చెప్తే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు? అంటే లోపల వారికి ఉన్నటువంటి ప్రేమ ఉన్నదే, ఆ ప్రేమ త్యాగమునకు కారణమవుతుంది. ఆయన సంతోషంగా హాయిగా గడపచ్చు, కానీ అందరూ వృద్ధిలోకి రావాలని ఆయన తన సౌఖ్యాన్ని వదిలిపెట్టాడు. ఆ వదిలిపెట్టేసి ఆయన చేసినటువంటి త్యాగం ఉందే, ఆ త్యాగము ఆయన ఎందున్నటువంటి ప్రేమ ఆయన యొక్క అందముగా అభివ్యక్తమవుతుంది. అప్పుడు ఆయనకి ఎన్నేళ్ళు, ఆయన శరీరం ఎలా ఉంది అది చూడరు. ఆయన వంక ఓసారి చూస్తే చాలండి, మనశ్శాంతి. ఆ మహానుభావుడి కాళ్ళకొక్కసారి నమస్కారం చేస్తే బాగుండండి. జీవితంలో ఒక్కసారి ఆయన్ని చూడగలమా? ఒక్కసారి ఆయన్ని ఈ కళ్ళతో ఒక్కసారి ఆయన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూడగలమా? ఒక్కసారి ఆయన దగ్గర కూర్చోగలమా? ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడగలమా ఒక్కసారి? ఎందుకు ఆ కోరిక? ఆయన మనలాంటి మనిషేగా. మరి ఎందుకు అంత తాపత్రయం? ఆయన్ని చూడాలని ఎందుకంత తాపత్రయం? ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచి వెళ్ళిపోతుంటే రహదారికి 2 వైపులా వెడుతున్నటువంటి బస్సులు, కార్లు, జీపులు ఆప్ చేసేసి చెప్పులు, బూట్లు, సాక్స్ విప్పేసి అందరూ రోడ్డుకి 2 వైపులా నేల మీద పడి ఉంటే ఆయన సన్యాసాశ్రమ ధర్మం ప్రకారం వాహనం ఎక్కకుండా సత్యధర్మం పట్టుకొని 94 ఏళ్ల వయస్సులో రిక్షా మీద చెయ్యేసి నడిచి వెళ్ళిపోతుండేవారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆకర్షణ? అంటే అది భౌతికమైన అందం కాదు. ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ఆయన ఫోటోలు తీసుకున్నామండి కాదు. అది అందం కోసం తీసిన ఫోటో కాదు. ఆయన అందం ఏమిటంటే మంగళప్రదత్వం. ఆయన లోకము యొక్క హితమును కోరుతాడు.
ఆయన ముఖం చూసేటప్పటికి, ఆయన ఫోటో ఇంట్లో ఉన్నా సరే చూసేటప్పటికి మనం అలా బ్రతకూడదు. ఎందుకు పెట్టుకున్నట్టు ఆయన ఫోటో ఇంట్లో? మహానుభావుడు. ఆ ఫోటో ఉన్నా సరే మనకు ఒక ధైర్యం, స్వామి ఉన్నారు మనకి అంటాం. ఇది మంగళప్రదత్వం అంటారు. ఇది అందము కాదు. అందమైతే భద్రతనివ్వాలని నమ్మకం లేదు. మీకు నేను ఇందాక ఎన్నో ఉదాహరణలు చూపించా. అందమైనవన్నీ భద్రాన్ని ఇవ్వవు, కానీ లోపల ఉన్న అందం పైకి అందంగా అభివ్యక్తమైతే అది మంగళప్రదం అవుతుంది. అలా అయ్యేటటువంటి వాటిల్లో ఈ సృష్టిలో తనంత తానుగా ఏ సాధన, ఏ ఉపకారం, ప్రయత్నపూర్వకంగా ఏదో చెయ్యవలసిన అవసరం లేకుండా అసలు అమ్మ అని పిలిపించుకోగానే ఆ త్యాగం ఎక్కడ, ఎవరి దగ్గర ప్రారంభం అంటే అమ్మ దగ్గర ప్రారంభం. అమ్మ అన్న మాట ఓదార్పు, ప్రేమ, దయ, కారుణ్యము, ఊరట, వీటికి ప్రతీక. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మకి 96 ఏళ్ళు, పరమవృద్ధురాలైపోయింది. ఇలా చర్మం పట్టుకుంటే ఇంకా మళ్ళీ ఇలా వెళ్ళదు. స్థితిస్థాపక శక్తి పోయింది, ఆ చర్మం అలాగే నిలబడుతుంది. పళ్ళన్నీ ఊడిపోయాయి. ఆవిడ ఏమందాం? ఆయనకి ఆశీర్వచనం చేయడానికి దేశం అంతటా పిలవాలే కానీ పుట్టినరోజని ఆశీర్వచనం చేయడానికి కొన్ని 100 మంది బారులు తీరుతారు. ఆయన వెళ్ళక్కర్లేదు. ఆయన ఇంతమందిని వదిలిపెట్టి ఒక నిమిషం ఆయనకి ఖాళీ లేకుండా ఆయన్ని కలవడానికి విదేశాల నుంచి ఎందరో వచ్చి ఎదురు చూస్తున్నా, దేశాధినేతలే ఉన్నా, రేపు ఒక్కరోజు మాత్రం ఢిల్లీలో వద్దులేండి, ఇంకో చోట కలుసుకుందామని వాళ్ళ అమ్మగారి ఊరెళ్ళి అక్కడే ఉండి అక్కడే కలిసి అమ్మకి నమస్కారం పెట్టుకుని వచ్చాడు ఒక ఆయన. ఎందుకు ఆవిడికి నమస్కారం పెట్టడం? ఆవిడ అమ్మ. అమ్మకి అందం ఏమిటి? అమ్మ ప్రేమ, అమ్మ అందం. అది ఆవిడ మంగళపరత్వం. అది శంకర భగవత్పాదుల యొక్క మాటలో ఉన్న గాంభీర్యం. అమ్మా ఊరట. నీకు ఎన్నేళ్ళు రాని, అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చో. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కుర్చీలో కూర్చుంటే అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని అమ్మ కాళ్ళకి దగ్గరగా కూర్చుని ఏమీ చెయ్యక్కర్లేదు, అలా కూర్చో. ఏం చేస్తుందమ్మా? తను అలా కూర్చోదు. పరమ ప్రేమతో తల మీద చెయ్యేసి తలంతా నిమిరి ఎన్ని చెప్తుందో. చిన్నప్పుడు ఎంత ఒత్తుగా ఉండేదో. ఆ వద్దురా అంటే ఆడేవాడివి, చెమట పట్టేది, చిన్న చిన్న చెమట పొక్కులు పట్టేవి. కుంకుడు పులుసుతో తలంటి పోస్తే పెద్ద రాగం తీసేవాడివి. మీ నాన్నగారు అక్కడి నుంచి లేక లేక పుట్టాడు, ఎందుకే వాడిని అలా ఇబ్బంది పెడతావు అంటూ ఉండేవారు. అంత కష్టపడితే ఇప్పుడు చూడు ఆ తల ఎలా తయారైందో అంటుంది. ఆ ఒళ్ళంతా చూస్తుంది. వాడి ఒంటి మీద ఎక్కడో ఓ మచ్చ ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో వద్దురా అంటే సపోటా చెట్టు ఎక్కి దాని మించి కింద పడ్డాడు. ఆ సపోటా చెట్టు మించి కింద పడుతున్నప్పుడు చీరిగిపోయిందో కొమ్మ. అది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంది. చంద్రబింబం లాంటి ఒళ్ళు. ఆ మచ్చ చూడు, వద్దురా అంటే సపోటా చెట్టు ఎక్కావు అని ఇప్పుడు కళ్ళబట్టి నీళ్ళు ఎట్టుకుంటుంది. ఆ అమ్మ తగులుతోందనుకోండి, అమ్మ చెయ్యి ముట్టుకున్నారనుకోండి, అమ్మ పక్కన కూర్చున్నారనుకోండి, అమ్మ అని మాట్లాడుతున్నారనుకోండి, మీతో అమ్మ బోసినో రేసుకుని 95 ఏళ్ళ అమ్మ ఏదో మాట్లాడుతోందనుకోండి, నిజంగా అమ్మ దగ్గర కూర్చున్న ఓదార్పు, అమ్మ దగ్గర ఉన్నటువంటి ప్రేమ, అమ్మ యొక్క ఆశీర్వచనం లోకంలో ఎక్కడైనా ఉంటుందా? పరమ కృతజ్ఞుడు అనుకోండి కొడుకు, పరమ కృతజ్ఞుడు. నేను ప్రత్యక్షంగా చూసా ఓసారి ఓ సన్నివేశం. నేను ఒకప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, ఒంట్లో బాగుండకపోతే. వెళ్తే లోపల ఎవరో ముఖ్యమైన వాళ్ళు ఉన్నారయ్యా, ఆయన రాగానే మిమ్మల్ని పంపించేస్తామండి అన్నారు. కూర్చున్నాను. డాక్టర్ దగ్గర ప్రయారిటీస్ ఏమిటి? ఎవరికి రోగం ఎక్కువ ఉందో వాడికి ప్రయారిటీ, డబ్బులు ఉన్న వాడికి ప్రయారిటీ. డాక్టర్ గారి దగ్గర తప్పు కదా. కూర్చున్నాను. అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చున్నారు. ఆ లోపల ఆయన బయటకు వచ్చాడు. డాక్టర్ గారు కూడా బయటకు వచ్చారు ఆయన్ని దిగబెట్టడానికి. ఏదో ఇద్దరు పలకరించారు, మాట్లాడారు. ఆయన వెళ్ళిపోతూ అక్కడే నిలబడి చూశాడు ఒక ఆవిడ్ని. ఇలా చూసి వెళ్ళిపోయాడు. ఆ కూర్చున్న ఆడవాళ్లలో ఇద్దరూ పెద్దవాళ్ళు. ఈవిడకు 65 ఏళ్ళు ఉంటే ఆ పక్కన ఉన్నవాడికో 60 ఏళ్ళు ఎంతో ఉంటాయి. ఆ రెండో ఆవిడంది, ఎందుకమ్మా కొడుకు ఎన్ని నోములు నోచి ఎన్ని వ్రతాలు చేసి నా కొడుకు కొడుకు కొడుకని కన్నావు, అంత కష్టపడి భర్త పోతే ఆస్తి కూడా ఉంచుకోకుండా అమ్మేసి పెంచి పెద్దదాన్ని చేశావు. జ్వరం వస్తే తీసుకొచ్చే దిక్కు లేక ఒక్కదానివి ఇంట్లో ఉంటే నేను తీసుకొచ్చా పక్కింటి దాన్ని. కారు వేసుకొచ్చాడు, నిన్ను చూశాడు. చూసా, అమ్మా ఏం ఇక్కడికి వచ్చావని అడగలేదు, వెళ్ళిపోయాడు కారులో.
ఇలాంటి కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంతమ్మా అంది. నేను ఆశ్చర్యపోయి ఆవిడ ఏమంటుందని. ఆ తల్లి అంది, పోన్లే అమ్మా, ఎంతకాలం ఉంటాను అలా అనకమ్మా కఠినంగా, వాడిని అలా బతకని 10 కాలాలు, నన్ను చూస్తేనే మంచివాడా, పోన్లే అలా ఉండని అంది. అది అమ్మ అంటే. అందుకే శంకరులు అన్నారు దేవీ క్షమాపనాథ స్తోత్రంలో, కుపుత్రోజాయీ తత్కచిదపి కుమాత నభవతి. దుర్మార్గుడైన కొడుకుంటాడేమో, దుష్టురాలైన తల్లి లోకంలో ఉండదు. అమ్మ అంటే నోటి దగ్గర తీసేసి కొడుక్కి పెట్టేసి కొడుకు తినేస్తే తాను ఆనందపడిపోతుంది. అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనో పుస్తకం రాశారు. రాసి దానికి ప్రిఫేస్ రాశారు, ఉపోద్ఘాతం. రాస్తూ ఆయన ఒక మాట రాసుకున్నారు. చిన్నతనంలో ఆయన 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో చదువుకుంటూ ఉండేవారు రామేశ్వరంలో, 1942 సమయం. ఆ సమయంలో గోధుమలకి రేషంట, ఎక్కువ గోధుమలు దొరికేవి కావు. వాళ్ళ అమ్మగారు రొట్టెలు వేస్తున్నారు రాత్రి. వేస్తుంటే రొట్టెలు కూర బాగున్నాయని కలాం గారు, అమ్మ ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అని తినేశారు. ఆ తర్వాత కలాం గారు అడగలేదు, అమ్మ నీకున్నాయా రొట్టెలు అని అడగలేదు. కలాం గారి అన్నయ్య వచ్చాడు, ఏరా నీకు బాధ్యతగా ప్రవర్తించడం చేత కాదా, అమ్మ రొట్టెలు వేసింది బాగున్నాయి బాగున్నాయని తినేశావు, అమ్మ తినడానికి రొట్టెలు లేవు, పోనీ తీసుకొద్దామంటే గోధుమలకి రేషను, బయట ప్రపంచ యుద్ధం జరుగుతోంది, కనీసం అమ్మ తిందో లేదో చూసుకోక్కర్లేదా, అడగకుండా తినేశావే అన్నారు. పసి మనస్సు. ఆవిడన్నారు, వాడు తింటే నా కడుపు నిండిపోయిందిరా అన్నారు. కలాం గారు రాసుకున్నారు, అమ్మా నువ్వు తినకుండా నేను తింటే చాలని, ఒరే నాకు లేవురా రొట్టెలని అనకుండా, నేను రొట్టెలు బాగున్నాయని పెంచి నన్ను పెద్ద చేశావు. నువ్వు పెంచి పెద్ద చేసిన ఈ శరీరము మేధస్సు దేశానికి ఎంత ఉపయోగపడాలో అంతా ప్రయత్నం చేశాను. అమ్మ దేర్ కమ్స్ ఎ ఫైనల్ డే ఆఫ్ జడ్జిమెంట్. అంటే ఒక రోజున భగవంతుడు అంతిమమైన తీర్పు చెప్పే రోజు ఉంటుంది. నువ్వు కష్టపడి రొట్టెలు తినకుండా పెట్టి పెంచిన ఈ శరీరం ఒకనాడు నువ్వున్న చోటుకి వస్తుంది. అమ్మ అప్పుడు నీకు పరమ గౌరవంతో మళ్ళీ నీ కాళ్ళకి నమస్కరించే యోగ్యత నిలబడేటట్టుగా బతికేట్టు అనుగ్రహించని రాసుకున్నారు. అందుకు భారత రాష్ట్రపతి అయితే అన్ని కోట్ల మంది సంతోషించారు. అమ్మ అమ్మే. అమ్మ అంటే రాశీభూతమైన ప్రేమ. అమ్మతనంలో ఏమో భార్యగా గయ్యాళి కావచ్చు ఒక్కొక్కసారి, అమ్మగా మాత్రం అమ్మే. అది విచిత్రం. నిన్ననే కదా మీకు చెప్పే 2 ఎరుపులు ఉంటాయి, భార్య అమ్మ. కొత్తగా పెళ్ళైనప్పుడు మా అమ్మ ఎంత బాగుండుతుందో వంకాయ కొత్తిమీర కారం పెట్టి, అంటే ఎప్పుడూ మీ అమ్మగారి వంటే పొగుడుతారంట. తనకి పిల్లలు పుట్టాక ఆ అమ్మ అన్న మాట, అమ్మ పెట్టినది తిని పిల్లాడు ఆనందపడిపోవడంలో మాధుర్యం అర్థమై, మీరు అలా ఆ రోజుల్లో ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతోందట. అందరూ అది పొందే అదృష్టమే. ఒక భార్యగా తల్లిగా అందరూ పొందుతారు ఆ అదృష్టాన్ని, ఆడవాళ్ళు పొందాలి కూడా. అందరూ అలా సంతోషంగా ఉండాలనే శంకరాచార్యుల వారి కోరిక, ఈ దీనికి ప్రవచనం చేస్తున్న నా కోరిక. అయినప్పుడు ఆ ప్రేమ ఉన్నదే అమ్మ యొక్క ప్రేమ, అందులో కించిత్ కూడా మలినం ఉండదు. అందుకే ముందు మాట కూడా అలాగే పడింది ఆయనకి. ఆ అమ్మవారి యొక్క రంగు గురించి చెప్పేటప్పుడు అమలవర్ణ మంగళ శరీరిణి, మలిన సంబంధం ఉండడానికి వీల్లేదు. ఆ అమ్మ తనానికి ఉన్న గొప్పతనం అది, అంత శుద్ధమైనటువంటి లక్షణం. కాబట్టి అమలవర్ణ మంగళ శరీరిణి, అది పరదేవత విషయంలో అమ్మ దగ్గర ప్రేమ వరకు, అమ్మవారి విషయంలో ఆ తల్లి యొక్క శరీరంలో అంగప్రత్యంగాలలో మీరు దేని వంక చూడండి, అది మీ ఉద్ధరణకు హేతు. ఆవిడ చేతులు చూడండి, ఆవిడ కాళ్ళు చూడండి, ఆవిడ పాదాలు చూడండి, వేళ్లకున్న గోళ్ళు చూడండి, ఆమె చేతిలో ఆయుధాలు చూడండి, ఆవిడ కిరీటం చూడండి, ఆవిడ యొక్క ముక్కుకున్న ఆభరణం చూడండి, ఆవిడ తలకి పెట్టుకున్నటువంటి పాపట పిండి చూడండి. ఏ ఆభరణాన్ని కానీ ఏ అవయవాన్ని కానీ మీరు చూడండి, అది అభ్యున్నతికి హేతువు తప్ప అది పాడు చేసేది కాదు. జన్మ జన్మాంతరముల యందు చేసిన పాపాలు కూడా పోవడానికి ఆమె యొక్క దర్శనము హేతు అవుతుంది. అయినప్పుడు ఇంకా ఆవిడ కన్నా మంగళస్వరూపిణి లోకంలో ఎక్కడుంటుంది? ఓ సువాసిని ఎదురొచ్చిందనుకోండి, అబ్బా చాలా మంచి శకునం అమ్మా, తల్లి రండి, అదా పక్కకెడతారే, రండి నా అదృష్టం ఇవాళ మీరు ఎదురొచ్చారు అని పెడతాం. పక్కింటి ఇల్లాలు కనపడింది, అబ్బో లక్ష్మీస్వరూప,
మా తల్లి జగదంబిలా కనపడుతోందనో మనసులో నమస్కారం పెడతాం. మరి ఇంతమంది సువాసినుల సువాసినిత్వాన్ని నిలబెట్టేటటువంటి సర్వమంగళాదేవత అయినటువంటి ఆ పరదేవత యొక్క స్వరూపం పరమమంగళ స్వరూపం కాకపోతే ఇంకోటి ఎలా అవుతుంది? అటువంటి రూపాన్ని చూడగలగడం జన్మలో ఎంత అదృష్టం. పైనేత్రంతో చూస్తే కదలనేది కనపడుతుంది, లోపలి నేత్రంతో చూస్తే కదిలేది కనపడుతుంది. అది తేడా, అది మంగళ రూపిణి. మీరన్న మాట మాకు అంత బాగా అర్థం కాలేదంటారు. నేను ఓ లలితాపరాభట్టారికా స్వరూపం దగ్గరికి వెళ్ళి కూర్చొని చూస్తున్నాను అనుకోండి, ఎంతసేపు చూసినా అమ్మవారు అలాగే కనపడుతుంది. నేను కళ్ళు మూసుకుని చూస్తున్నాను అనుకోండి, ఇప్పుడు అమ్మవారు ఏంటి నాన్న అని ఇలా నా గడ్డం పుచ్చుకున్నట్టు, అమ్మా ఒక్కసారి పాదాలు పట్టద్దా అమ్మా, పట్టు అని చీర ఇలా పైకి తీసి పాదాలు చాపినట్టు నేను ఎర్రటి అమ్మవారి పాదాలు ఎలా పూల్చారమ్మా తాబేటి డిప్పతోని ఈ పాదంపై భాగాన్ని అన్నారు శంకరాచార్యులు వారు. అది కఠినంగా ఉంటుంది కదా, అలాంటి పాదం ఇంత మెత్తటి పాదం కదమ్మా నీది అన్నారు. ఆ మెత్తటి పాదాన్ని నేను సంవాహనం అంటే ఒత్తుతున్నట్టు, అమ్మవారు నా వంక చూసి పరమ ప్రేమతో నవ్వినట్టు, అమ్మ నాకు కాస్త పాయసాన్నం ప్రసాదం పెట్టినట్టు, ఇవి ఎక్కడ కనపడతాయి? బయట విగ్రహంలో కదలదు, ఇక్కడ కదులుతుంది. భావన యందు కదిలి కనపడుతుంది. ముందసలు ఈ కంటితో చూడడం మొదలైతే లోకంటితో చూసినప్పుడు కదలుతూ కూడా అనుగ్రహిస్తుంది. ఇది ఆమె యొక్క గొప్పతనం. ఆవిడ లోపల నిలబడి కదిలిందనుకోండి, ఉద్ధరణ. నిచ్చెనకి ఇలా ఎక్కితే ఎక్కావు, ఇలా దిగితే దిగావు. అలా కాకుండా కల్లో ఇంకెవరన్నా కనపడి కదులుతున్నారనుకోండి, కిందకు వచ్చావు. ఆవిడ కనపడితే పైకి ఎక్కావు. ఆవిడ మంగళస్వరూపిణి కాబట్టి అంత గొప్ప తల్లి. పైకి చూసినటువంటి చూపు వలన ప్రేమతో ఆమె మీ మనసులోకి చేర్చుకునేటటువంటి స్థితి సంభవమైతే తర్వాత నీ కనురెప్పల మూతలు పడి ఆమె కదలికలను కూడా నీవు దర్శించగలవు. ఎలా దర్శించగలవు? నీ శక్తి వలన కాదు, ఆమె అనుగ్రహిస్తుంది. ఆమె అలా నీకు కనపడుతుంది, కదులుతూ కనబడి అనుగ్రహిస్తుంది. ఎంతమందిని అనుగ్రహించలా తల్లి ఈ లోకంలో? ధ్యానమునందు ఎందరికో కనపడింది. మరాళి మందగమన మహాలావణ్య సేవది. వారి యొక్క ఊపిరి తీసేటప్పుడు వారి ఊపిరులలో ఆమె ధ్యాన స్థితిలో ఇక్కడ ఆమె పాదములు కదుపుతూ కనపడింది. ఎందరికో తన పాదములు చూపించింది. ధ్యానం చేసుకుంటున్న మూకశంకరులకు అమ్మవారు దర్శనమిచ్చి మూక పంచశరి చేయించలా? దుర్వాసో మహర్షితో ఆర్యా ద్విషతి చేయించలా? వరదన్ని కాలమేఘం చేయలా? కాళిదాసుని మహాకవిని చేయలా? పోతన గారు దుర్గమ్మని పూజ చేస్తే అంత గొప్పగా కవితాశక్తినిచ్చి ఆ దుర్గమ్మ తల్లి ఆయన్ని అనుగ్రహించలా? ఎంతమందిని పైచూపునితో ప్రేమతో పట్టుకుంటే లోచూపు ఎందు కదులుతూ అనుగ్రహించింది ఆవిడ. ఆమె కదులుతూ అనుగ్రహించింది. వీడు కదులుతున్న అమ్మవారిని పట్టుకోవాలా? ఆవిడ అనుగ్రహించింది. పైన కదలని మూర్తిని ప్రేమతో పట్టుకుంటే ఆ ప్రేమ వలన లోపల కదులుతూ కనపడి అనుగ్రహించింది. అది కదూ అదృష్టం అంటే. అలా అనుగ్రహించగలిగినటువంటి తల్లి కాబట్టే ఆమె పరమమంగళ స్వరూపిణి ఆ అమ్మ. అందుకని శంకర భగవత్పాదులు అంటారు, ఆగమ ప్రణవ పీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవశోభినీమఖిల వేదసారకృత శేఖరీం. ఇందులో మళ్ళీ ఆగమ వేద సంబంధాన్ని తీసుకొస్తున్నారు. ఆగమావయవ శోభినీం, వేదముల యొక్క అవయవములు ఏ ఉన్నాయో అవి నీ యొక్క అవయవములు. అంటే ఇప్పుడు వేదం ఎవరు? ఆవిడే. శృతి రూపిణి. వేదమే ఆమె, ఆమెయే వేదము. ఎలా? నేనే నా ఊపిరి, నా ఊపిరే నేను. నేనెంతకాలం ఊపిరి తీస్తానో అంతకాలం ఉన్నాను. నేను నా ఊపిరి అభిన్నమా? నేను నా ఊపిరి అభిన్నం కాకుండా భిన్నమైతే నేను ఎక్కడో కూర్చుని కూడా ఈ ఉపన్యాసం చెప్పచ్చు. ఇక్కడికే రావాలి, ఎందుకని ఇక్కడే ఊపిరి తీసి వాక్కుగా మార్చాలి కాదు. అయినప్పుడు అమ్మవారు వేదము వేరు కాదు. ఆవిడ మాట వేదమైతే ఆవిడే వేదము. ఊపిరిని కదండి వాక్కుగా మారుస్తారు. ఇప్పుడు నేను మాట్లాడాలనుకోండి, ఏమిటి ఆధారం నాకు మాట్లాడడానికి? వాయువు ఆధారం. నేను అని పీల్చి ఆ పీల్చిన వాయువుని మాటలుగా మారుస్తూ ఉంటాను. ఆ మాటలుగా మారుస్తున్నప్పుడు మళ్ళీ లోపల ఉన్నటువంటి వాయువు అయిపోతుంది. అయిపోయినప్పుడు మళ్ళీ
అని తీసుకుంటూ ఉంటాను, తీసుకుని మళ్ళీ మాటలుగా మారుస్తుంటాను. తీసుకుంటూ మాట్లాడగలనా? సాధ్యం కాదు. తీసుకుంటూ మాట్లాడలేరు, తీసుకుని విడిచిపెడుతూ మాట్లాడాలంటే విడిచిపెడుతున్న ఊపిరి మాటగా మారింది. ఇప్పుడు నా ఊపిరి నేను ఒకటైతే నేను చెప్పిన ఉపన్యాసము కోటేశ్వరరావు గారు అభేదం, అమ్మవారి ఊపిరి వాక్కుగా వేదముగా వస్తే వేదము అమ్మవారు అభేదం, వాళ్ళిద్దరు ఒకటేనా? అప్పుడు ఆవిడే ఆగమ రూపిణి, వేదం ఆవిడే. అయితే ఇప్పుడు వేదానికి అవయవాలు ఉన్నాయండి శాస్త్రం. వేదాన్ని ఒక పురుషుడుగానో వేదాన్ని ఒక స్త్రీగానో చూస్తే వేద పురుషుడు అంటూ ఉంటారు. వేదాన్ని ఒక పురుషుడుగా, వేదాన్ని ఒక స్త్రీ స్వరూపంగా, స్త్రీ స్వరూపం అంటే అమ్మవారు, వేదాన్ని పురుషుడుగా చూస్తే అయ్యవారు. ఒక రూపంగా చూస్తే ఆ పురుష రూపాన్నో స్త్రీ రూపాన్నో పొందింది కాబట్టి ప్రధానమైన అవయవములు వేదాంగములవుతాయి. వేదాంగములు అంటారు. వేదమునకు ప్రధానమైనటువంటి అంగములు 6 ఉన్నాయి. అందుకే ఆయన వేదాంగములు కూడా చదువుకున్నాడండి అంటుంటారు. వేదము వేదాంగములు. వేదము ఒక శరీరం అయితే అంగములేవి 6. అందులో మొట్టమొదటిది శిక్ష. ఉన్నాడు అనడానికి ఏమిటి ఆధారం? ముక్కు, ఊపిరి, శ్వాసకోశం. ఆ ఊపిరి తీస్తూ ఉండాలి. అందుకే వేదానికి మొట్టమొదటి ఉపాంగం ఏదంటే శిక్షాశాస్త్రం. శిక్షాశాస్త్రం ముక్కుగా చెప్పబడుతుంది. అలాగే వ్యాకరణం రెండవ అంగం. వ్యాకరణము వేదము యొక్క నోరుగా చెప్పబడుతుంది. అలాగే ఛందస్సు పాదములుగా చెప్పబడుతుంది, కదలడానికి ఉపయుక్తమైన పాదములు. 4వది నిరుక్తము అంటే అర్థాన్ని చెప్తుంది, వేదంలో ఉండేటటువంటి మాటల యొక్క అర్థాన్ని చెప్తుంది. నిరుక్తము దాన్ని చెవులతో సంకేతిస్తారు. అలాగే జ్యోతిషము వేదమునకు ఉపాంగము, దాన్ని కన్నులతో పోలుస్తారు. చివరిది కల్పాన్ని చేతులతో పోలుస్తారు. ఇప్పుడు వేదమునకు అంగములు ఏమిటి 6 అంటే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము. ఈ 6 వేదము యొక్క అంగములు. ఇప్పుడు వేదము అమ్మవారైతే ఈ 6 అమ్మవారి యొక్క శరీర భాగములు. అందుకే వాటికి అంత గౌరవాన్నిచ్చి మాట్లాడారు శాస్త్రంలో. వేదాంగములు అన్నప్పుడు శిక్షాశాస్త్రము అన్నాను అనుకోండి. శిక్షాశాస్త్రము అంటే ఒక్కొక్క అక్షరాన్ని పలకాలంటే ఎంత ఊపిరిని వ్యయం చెయ్యాలి, ఏది ఎంత దీర్ఘంగా మాట్లాడాలి, ఎంత మాత్రం ఆడాలి, ఎంతవరకు మాత్రమే నోటితో పట్టుకోవాలి ఆ అక్షరాన్ని, ఎంతవరకు నోటితో పట్టుకోకుండా తేలిగ్గా పలకాలి. ఉన్న అక్షరం అనుకోండి, ధ అన్నాను అనుకోండి బాగా పట్టుకోవాలి, ద అన్నాను అనుకోండి తేలిగ్గా పట్టుకోవాలి. ఆ పట్టు అందంగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే పట్టుకోవడం చాలా కష్టం, కానీ ఏది పట్టబడిందో అది మాత్రం సున్నితంగా ఉండాలి, దెబ్బతినేటట్టు ఉండకూడదు. మాట్లాడేటటువంటి విధానాన్ని చెప్తుంది శిక్షాశాస్త్రం. దానికి ఉదాహరణ చెప్తారు, పెద్ద పులి పిల్లని పట్టినట్టు. అయితే పిల్లి, మనకి పిల్లి అయితే కళ్ళ ముందు కనపడుతుంటుంది. పిల్లి పళ్ళు చాలా పదునుగా ఉంటాయి. పిల్లి పిల్లలా ఉన్నాడు రా మెత్తగా అంటారు. పిల్లి పిల్ల బహుకోమలంగా ఉంటుంది, మెత్తగా ఇంత ఉంటుంది. ఆ పిల్లి ఏం చేస్తుందంటే మగపిల్లి వచ్చి చంపేస్తుందని దాన్ని తన నోటితో పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు నోటితో దాని శరీరాన్ని ఇలా పైకెత్తుతుంది. పైకెత్తింది అంటే ఇప్పుడు గట్టిగా పట్టుకుందా లేదా? పట్టుకుని గోడెక్కుతుంది. గోడెక్కేటప్పుడు ఏం చేయాలి? సాధారణంగా హుప్ అనాలి. హుప్ అన్నప్పుడు గట్టిగా ఇలా పట్టుకోవాలి. పిల్లని తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు నెత్తురు వచ్చేసి పిల్ల చచ్చిపోదు. అంత కోమలమైనటువంటి పిల్లని కూడా, అంత పదునైన పళ్ళున్నటువంటి పిల్లి పట్టుకుని పైకెత్తిన పిల్లకి దెబ్బ తగలకుండా ఎంత మృదువుగా కఠినమైన పళ్ళతో పట్టుకుందో, అలా ఎంగిలైనటువంటి ఈ నోటితో అక్షరాల్ని అంత మృదువుగా పట్టుకుని వదులుతుండాలి, పదాలుగా వాక్యాలుగా. అది ఉచ్చారణ, అది అందం. ఎంత బాగుంటుందండి ఆయన ఉచ్చారణ, ఆయన తెలుగు ఎంత బాగుంటుందండి, వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఎంత బాగుంటుందండి. భలే ఉంటాయా అసలు ఆ వాక్యాలు అయినవి అంటారు ఒక్కొక్క మహానుభావుడు మాట్లాడుతుంటే. అది ఎందువల్ల వస్తుంది అంటే శిక్షాశాస్త్రం, అది అమ్మవారి యొక్క అంగము. దానికి ఆధారం ఊపిరి తీస్తే కదా మాట్లాడడం. అందుకే అమ్మవారికి ముక్కు అయి ఉంటుంది శిక్షాశాస్త్రం. అది అమ్మవారి యొక్క అంగం, అమ్మవారి యొక్క ఒక శరీర భాగం. అలాగే తర్వాతది వ్యాకరణం.
వ్యాకరణ మంటపాలని శివాలయాల్లో కడతారు, వ్యాకరణ దాన మంటపం అంటారు. గురువులు శివాలయంలో వ్యాకరణం నేర్పుతారు. వ్యాకరణం పదాన్ని కలిపేటప్పుడు ఎలా కలపాలి, వాక్య నిర్మాణం ఎలా చెయ్యాలి, ఈ విశేషాలన్నీ చెప్తుంది. అందుకే వ్యాకరణాన్ని నోటితో పోలుస్తారు. తర్వాత వచ్చేటటువంటిది ఛందస్సు. ఛందస్సుని పాదాలతో పోలుస్తారు. పాదాలు దేనికి పనికొస్తాయి? కదలడానికి పనికొస్తాయి, ఒక చోటు నుంచి ఒక చోటికి చేరడానికి పనికొస్తాయి. ఇది అవతల వాళ్ళు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం. అనుకున్నారనుకోండి, ఛందోబద్ధం చేస్తారు, ఛందస్సు ప్రకారం చేస్తారు. అంటే మీకు బాగా తేలిగ్గా అర్థం అవ్వాలంటే మహాస్వామి వారి మాటల్లో చెప్తాను, మీకు తేలిగ్గా అర్థమవుతుంది. బట్ట ఒకటి కొనుక్కున్నాను నేను, చాలా నచ్చింది బట్ట, చూశాను, అబ్బా ఎంత బాగుందో. ఇప్పుడు ఓ బట్ట కొనుక్కున్నాను, 2 మీటర్లో 3 మీటర్లో కొని తెచ్చుకున్నాను. ఇప్పుడు దాన్ని కప్పుకు తిరుగుతానా? దాన్ని ఓ లాల్చీ కుట్టించుకోవాలి. దర్జీ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఈయన చేతులు పొడుగు ఎంత, ఎక్కడ వరకు ఉండాలి లాల్చీ, ఈయనకి ఇక్కడ వరకా ఎక్కడ వరకు పెట్టమంటారు అంటే ఈ పాణి సగం మునగాలి, అలా పెట్టు, ఇక్కడ వరకు పొడుగు ఎంత కావాలి, ఏదో ఛాతీ వెడల్పు ఎంత పెట్టాలి, జేబులు ఎన్ని ఉండాలి చూసి దాన్ని బట్టి బట్ట కత్తిరించి కుట్టి ఓ లాల్చీ చేసిస్తే అది నేను తొడుక్కుంటే ప్రయోజనం సిద్ధిస్తోంది. అవునా కాదా? అలా ఒక్కొక్క ఛందస్సులో ఒక భావాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కొక్క పాదానికి ఎన్ని అక్షరాలు పొదిగితే ఇది బాగా చెప్పచ్చు అన్న కొలతలు ఉంటాయి. దాన్ని బట్టి అనుష్టుప్పు, ఏదో ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, సీసపద్యం, కందపద్యం, తేటగీతి, ఆటవలిది, ఈ ఛందస్సు వస్తుంది. ఆ ఛందస్సులోకి పెట్టారనుకోండి అక్షరాల్ని, భావాల్ని, అవతలవాడు దాన్ని ధారణ చేయొచ్చు. పద్యాలు ఇప్పుడు రోజు ఇది చదువుతున్నాను అనుకోండి, హారను పుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం అంటే వింటుంటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక ఛందస్సులో రచన చేస్తే కంఠగతం అవుతుంది, నిలబడుతుంది. అది గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. ఉపకారికి ప్రత్యుపకారం చేయడం గొప్ప కాదు, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయి, అప్పుడు నువ్వు మనిషివి. ఇది గుర్తుండాలి. గుర్తుండాలంటే ఛందోబద్ధం చెయ్యాలి. ఓ పద్య రూపంలో రాస్తారు, అప్పుడు అది ధారణలో ఉంటుంది, గుర్తులో ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు వీడు నాకు అపకారం చేశాడు, వీడికి ఎందుకు ఉపకారం చేయాలి నేను అనిపించినప్పుడు అలా కాదు బతకవలసింది. అపకారికి ఉపకారం చేస్తే నువ్వు మనిషివి, పద్యం ధారణలో ఉంటుంది, గుర్తొస్తుంది, రాయొచ్చు. అంత గుర్తు పెట్టుకోవలసిన అవసరం లేని విషయాలు అనుకోండి వచనంలో రాస్తారు. అందుకే వా అని పెడతారు, వా అని పెట్టి వచనంలో వర్ణన చేస్తారు. ఒక అరణ్యం ఉందనుకోండి, అందులో యాలుక తీగలు ఉన్నాయి, ఏదో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, లేకపోతే పెద్ద పులులు అరుస్తున్నాయి, ఏనుగులు తిరుగుతున్నాయి, ఏళ్ళు పడుతున్నాయి, అక్కడేమో పెద్ద పెద్ద తటాకములు ఉన్నాయి, అందులో తామర మొగ్గలు విచ్చుకున్నాయి, తామర పూలు, దాంట్లోకి తుమ్మిదలు ఝంకారం చేస్తూ వాలుతున్నాయి, ఎగురుతున్నాయి. ఎందుకు ఇవన్నీ గుర్తెట్టుకోకపోతే ఏమిటి? ఏవి నువ్వు గుర్తుపెట్టుకోక్కర్లేదో, ఏవి చదివి కథాభాగంగా నువ్వు సంతోషం పొందొచ్చో అది వచనంలో ఇస్తారంటే ధారణ చెయ్యక్కర్లేదు. ఛందోబద్ధం చేస్తే పాదం కాబట్టి కదులుతుంది, ఎవడు రాశాడో వాడి దగ్గర నుంచి అవతల వాడి మనసులోకి ఎడుతుంది. అందుకని ఛందస్సు అమ్మవారి యొక్క పాదములు. అందుకని కవిత ఛందోబద్ధం. పూర్వం అంతా ఛందోబద్ధమైన కవిత ఎందుకు ఇచ్చారంటే ప్రయోజనకరమైన విషయం ధారణలో అవతల వాడికి వెళ్ళాలి అని. కాబట్టి ఛందస్సు పాదములు. నిరుక్తము, అర్థం తెలియాలి. అర్థం తెలియలేదనుకోండి మీరు యాంత్రికంగా దాన్ని ఎంతకాలం పట్టుకుంటారు, మీ మనసు రమించదు. మీకు ఏమి, ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను మీకు, ఇది ఏమిటో ఏమీ తెలుసుకోకుండా మీరు ఈ శ్లోకాలు చదివారనుకోండి పై చదవడానికి బాగుంటుందేమో అంతే. అంతేకాని మీకు మనసు ఎందుకు నిలబడుతుంది, అందులో ఏం అర్థమైందని నిలబడుతుంది. అర్థమైందనుకోండి, ఇప్పుడు అమ్మవారి పట్ల మీకు ఒక అనుబంధం కలిగింది. అంటే నీ చెప్తే కలిగిందని కాదు, మీకు ఎప్పుడు ఉంది ఆ అనుబంధం కలిగింది. ఈ అనుబంధం కలిగితే ఒక్కసారి అమ్మవారిని ఇవాళ మనసి భావయామి పరదేవతాం చదువుదాం అని చదువుతుంటే ఎక్కడో అక్కడ మీకు నీ చెప్పిన విషయాలు ఏవో జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, ఒక్కసారి ఆగిపోయి అదే మాట అమలవర్ణ మంగళ శరీరిణీం, అమలవర్ణ మంగళ శరీరిణీం అని ఆ లోపలి ప్రేమ కదూ అమ్మ అని మీకు ఏవో భావాలు మనసులో అలా వచ్చి అక్కడ ఆగిపోయి మీరు చెక్కిట చేయి చేర్చి మనసులో భావన చేస్తుంటే మీ కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడ్డాయి. అది సిద్ధి. ఇప్పుడు అది ఎక్కడొస్తుంది? అర్థం చేసుకోవడంలో వస్తుంది. ఆ మాటలకు అర్థం తెలియదు అనుకోండి, అప్పుడు అది చిలక పలుకుల్లో అయిపోతుంది.
దాంతో ఎన్నేళ్ళు మీరు అది చదవండి, మీకు మనసు సమన్వయం అవదు. ఎందుకంటే దాంతో అవడానికి అసలు అది ఏమిటో మీకు తెలిస్తే కదా. బాహ్యంలో ఉండేటటువంటి కవిత్వంలో వాడినటువంటి మాటల యొక్క అర్థాలు పట్టుకోవడమే చాలా కష్టం. సంస్కృతంలో ఏదైనా ఓ మాటకు అనుమానం వస్తే అమరకోశం చూస్తాం, అమరకోశంలో దానికి అర్థం ఏం చెప్పాడు అన్నది తెలుస్తుంది. అందులో వేదంలో ఉన్నటువంటి మంత్రములలో వాడినటువంటి మాటలు ఉంటాయే, ఒక్కొక్క మాటకి ఎంత లోతైనటువంటి అర్థాలు ఉంటాయో. హృదయం అంటే వేదంలో హృదయం అన్న మాటకి ఎంత గంభీరమైన అర్థం ఉంటుందో. హృదయము అంటే గుండె కాదు వేదంలో, హృదయము అంటే ఈశ్వర నివాసము. ఎందుకు అన్వయం చెప్తుంది. వేదాంతర్గతంగా వేదంలో వాడినటువంటి మాటల యొక్క అర్థమును చెప్పగలిగినటువంటి శాస్త్రమునకు నిరుక్తమని పేరు. అందుకని చెవులు అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి కాబట్టి అమ్మవారి చెవులే నిరుక్తము. అలాగే జ్యోతిషము. ఒకడికి కళ్ళు లేవనుకోండి, ఆ దేవాలయం ధ్వజస్తంభం చూడు, ఆ రాజగోపురం చూడు అన్నారనుకోండి, ఆయన బాధపడతాడు. కళ్ళేవిరా చూడ్డానికి అంటాడు. దగ్గర ఉన్నదైతే ఇలా ముట్టుకుని ఇది కర్రా అంటాడు. ఇలా ముట్టుకుని అది కర్ర కాదురా వేణువు అంటే ఓ తొక్కేస్తానేమో అని పక్కన పెడతాడు. ఇలా ముట్టుకుని ఓ మెత్తగా ఉందే ఇది ఏమిటి పువ్వా అంటే కాదు మైకు, ఓ దీనితో నాకేం పని లేదులే అని వదిలేస్తాడు. ఆయన పాపం దగ్గరగా ఉన్నదాన్ని కూడా స్పర్శ చేత తెలుసుకుంటాడు, ఇక దూరంగా ఉన్నదాన్ని చెప్పలేడు. జ్యోతిషము అన్న మాటకు అర్థం ఏమిటంటే గ్రహగతుల యొక్క కదలికలను బట్టి రాబో కాలంలో జరిగే విషయాలను చెప్పగలిగినటువంటి సమర్థతను ఇవ్వగలిగిన శాస్త్రం. దాన్ని నారదుడు చేశాడు, ఎంతమంది మహానుభావులు చేశారు. ఈ దేశంలో జ్యోతిష శాస్త్రము పెట్టింది పేరు. అంతవరకు ఎందుకండి, ఇప్పటికీ పంచాంగంలో గ్రహణం ఎన్ని గంటలకు వస్తుందో మన వాళ్ళు లెక్క కట్టి రాసేయట్లా. శారదా నవరాత్రుల్లో కలశస్థాపన ఎప్పుడు చేయాలో రాయట్లా. ఖచ్చితంగా అమావాస్య తిథి ఎప్పుడు వస్తోందో, ఆకాశంలో చంద్రబింబం ఎప్పుడు కనపడదో రాయట్లా. అదంతా జ్యోతిషం బట్టి రాయట్లా. జ్యోతిషము ఒక మహాశాస్త్రముగా ఈ దేశంలో నిలబడలా. ఒక డాక్టర్ గారు సరిగా ఆపరేషన్ చేయలేదనుకోండి, వైద్యశాస్త్రాన్ని అంతటినీ నిందిస్తారా? ఎవరో ఒక్కడు జ్యోతిషాన్ని సరిగా చెప్పలేకపోతే జ్యోతిష శాస్త్రాన్ని అంతటినీ నింద చేస్తారా? అది శాస్త్రమే. ఎన్నోసార్లు ఆ శాస్త్రము తన గొప్పతనాన్ని నిరూపించుకుంది. అంత గొప్ప శాస్త్రం. అందుకే అది కన్ను, అమ్మవారి కన్నులు జ్యోతిష శాస్త్రం. కన్నులు ఉన్నవాడు దూరంగా ఉన్న వస్తువుని చూస్తాడు. అదిగో దేవాలయం శిఖరం రా, ఇక్కడి నుంచి కనపడుతోంది అంటే ఊరి దగ్గరికి వచ్చామన్నమాట. ఊళ్ళో పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి, అదే అరుణాచలం అయి ఉంటుంది బహుశా, అదిగో 4 శిఖరాలు కనపడుతున్నాయి అంటాడు. ఇక్కడి నుంచి చూశాడు. గ్రహగతులను లెక్క కట్టి చూడగలిగినటువంటి శాస్త్రమునకు జ్యోతిషమని పేరు. అది అమ్మవారి కన్ను. అమ్మవారు వేదరూపిణిగా నిలబడితే, శృతి రూపిణిగా నిలబడితే అది ఆవిడ కన్ను అవుతుంది. జ్యోతిషము కల్పము. కల్పము అంటే అమ్మవారి యొక్క చేతులు. ఏది ఎలా చెయ్యాలి, రేపు చండీ హోమం చేశామనుకోండి, మనిష్ట ప్రకారం కాదు చేయవలసింది. ఏ కార్యం చెయ్యాలన్నా ఓ కల్పం ఉంటుంది. చండీ హోమం చెయ్యాలి, చండీ హోమం చెయ్యాలంటే దానికి ఏ పదార్థాలు ఉండాలి, సృక్ అంటే ఎలా ఉండాలి, స్రవం అంటే ఎలా ఉండాలి, ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యే తీసుకురావాలి, దానికి ఏ ఏ పాత్రలు సిద్ధం చేయాలి, ఎర్ర పువ్వులు ఎన్ని ఉండాలి, అక్షతలు ఎన్ని ఉండాలి, దానికి ఏ పదార్థాలు సిద్ధం చేయాలి, ఎంతమంది కూర్చోవాలి, ఎంతమంది ఏ ఏ పదార్థాలు అగ్నిహోత్రంలోకి సమర్పణం చెయ్యాలి, ఇవి కల్పంలో చెప్పబడతాయి. ఈ కల్పంలో చెప్పబడిన దాన్ని క్రతువుగా చేస్తే అప్పుడు దీని వలన ఏమవుతుంది అంటే కార్యము సిద్ధిస్తుంది, పుణ్యాన్ని పొందుతాడు, ప్రయోజనాన్ని పొందుతాడు. అది ఎలా చెయ్యాలో చెప్పినటువంటి విధానానికి కల్పము అని పేరు ఆ శాస్త్రానికి. అది వేదము యొక్క అంగము. ఆ కల్పము అమ్మవారి యొక్క చేతులు. ఇప్పుడు ఈ 6 కూడా అమ్మా నువ్వు వేదస్వరూపిణివైతే ఈ 6 నీ యొక్క శరీర అవయవములు. కాబట్టి శంకర భగవత్పాదులు వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టిన మహాపురుషులు. అటువంటి శంకర భగవత్పాదులు శృతిరూపిణి అని పేరు ఉన్నటువంటి అమ్మ. అందులో శృతిరూపిణి అద్భుతమైనటువంటి పేరు. వేదమే అమ్మవారిగా వచ్చి ఎదురుగుండా నిలబడితే ఆమె శృతిరూపిణి. ఆడపిల్లకి పెట్టుకోవడానికి పరమ యోగ్యమైనటువంటి పేరు. అటువంటి తల్లి అంగములు, ఆమె యొక్క అవయవములు ఈ 6 అయి ఉన్నాయి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము.
ఈ 6 అమ్మవారి యొక్క శరీరావయవములై ఆమె వేదముగా నడుస్తోంది లోకంలో. వేదమే ఆమె. కాబట్టి ఆగమ వయవశోభినీం అఖిల వేదసారకృత శేఖరీం, వేదములన్నిటి యొక్క సారము ఏది ఉన్నదో అది ఆమె యొక్క తల ఆభరణమై ఉన్నది. తల యొక్క ఆభరణము అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శరీరమునకు చివరి భాగం తల ఒక చివర, పాదములు ఒక చివర కదూ. ఇవి 2 హద్దులు, సీమాంతం. ఇదొక చివర, అదొక చివర శరీరానికి. అమ్మవారి యొక్క శరీరాన్నంతటినీ వేదంగా మీరు భావన చేస్తే వేదము యొక్క చివర ఉన్నవేవి? ఉపనిషత్తులు. ఇప్పుడు అమ్మవారి యొక్క శిరస్సునందు ఉన్న ఆభరణం ఏమిటి? ఉపనిషత్తులే. ఆవిడ కేశపాశమునందు పెట్టుకునేటటువంటి చూడామణి. ఆమె పెట్టుకునే చూడామణి బాహ్యంలో చేయించిన చూడామణి కాదు, సమస్త వేదముల యొక్క సారమైనటువంటి ఉపనిషత్తులే ఆమె యొక్క ఆభరణంగా ఉంటాయి శిరస్సులో. అందుకే వేదం కర్మకాండ జ్ఞానకాండ అని 2గా విడిపోతుంది. మళ్ళీ పూర్వమీమాంస ఉత్తరమీమాంస. ఆ ఉత్తరమీమాంసే వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రాలుగా ఇచ్చాడు. కర్మకాండలో ఉన్న మంత్రాల కన్నా జ్ఞానభాగంలో ఉండేటటువంటి మంత్రముల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. వేదము యొక్క చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్ అంటే అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గరగా, నిషద్ అంటే కూర్చునుట. ఎవరికి దగ్గరగా కూర్చునుట అంటే శిష్యుడు గురువుగారికి దగ్గరగా కూర్చుని గురువుగారిని శిష్యుడు ప్రశ్న వేస్తే గురువుగారు శిష్యుడి ప్రశ్నకి జవాబు చెప్తూ ఇద్దరి మధ్య సంవాద రూపంలో జ్ఞానావిష్కారం జరిగితే దాన్ని ఉపనిషత్ అంటారు. లేదా ఏది శిథిలము కాదో అటువంటి శాశ్వతమైనటువంటి పరమేశ్వరుని దగ్గరికి త్రోవ చూపించేది ఏది ఉందో దానికి ఉపనిషత్ అని పేరు. అందుకని ఇది జ్ఞానమనకు ఆలవాలం. అటువంటి ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి దశోపనిషత్తులు అంటారు. దశోపనిషత్తులు శంకర భగవత్పాదులు కూడా వాటికి వ్యాఖ్యానాలు చేశారు. ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. ఇవి 10 దశోపనిషత్తులు. ఈ 10 ప్రధానమైనటువంటి ఉపనిషత్తులని పిలుస్తారు. ఈ దశోపనిషత్తులు లేదా సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమే ఆ తల్లి తల మీద ఉండేటటువంటి ఆభరణం, శిరోభూషణం. అటువంటి భూషణమును వహించినటువంటి తల్లి. వాళ్ళంతా శంకర భగవత్పాదులు మంత్ర సంబంధంగా చెప్తున్నారు. యోగ సంబంధం, వేద సంబంధంగా పెడుతోంది అమ్మవారి వర్ణన. కాబట్టి అటువంటి తల్లివి కనుక అమ్మ ఆగమావయవశోభినీం అఖిల వేదసారకృత శేఖరీం మూలమంత్రముఖమండలాం. అమ్మవారికి అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఇన్ని మంత్రాలు అమ్మవారికి సంబంధించినవి 1, 2 కాదు. కార్యసిద్ధి కోసం అమ్మవారి సంబంధంగా హోమం చేయడానికి ఉపయోగించేటటువంటి మంత్రములు ఎన్ని మంత్రములు ఉన్నాయి. అందులో సరస్వతీ కటాక్షానికి సంబంధించిన మంత్రాల దగ్గర నుంచి లక్ష్మీ కటాక్షానికి, దురితం పోగొట్టడానికి, అభయాన్ని పొందడానికి ఎన్ని రకాలైనటువంటి మంత్రాలు. ఆ మంత్రాలన్నీ కూడా ఆయా పదార్థములు కల్పంలో చెప్పినట్టుగా ఆయా పువ్వులతో హోమం చేస్తారు. చేసినప్పుడు అందులో పంచదశాక్షరి అని ఒక మహామంత్రం 15 అక్షరాలతో ఉంటుంది. ఆ పంచదశాక్షరి మహామంత్రం ఏదుందో అది అమ్మవారి మంత్రాలకన్నిటికీ మూలమంత్రంగా చెప్తారు. మిగిలిన మంత్రాలు ఆ మంత్రానికి అనుషంగిక మంత్రాలు అని శ్రీ విద్యా సంప్రదాయంలో సిద్ధాంతం. పంచదశి ఆ ఏదుందో 15 అక్షరాల మంత్రం ఏదుందో ఆ మంత్రం అమ్మవారి యొక్క మూలమంత్రం. ఆ మూలమంత్రమే అమ్మవారి యొక్క ముఖం. అంటే జ్ఞానేంద్రియములన్నీ దాని ఎందే సువ్యవస్థితములై ఉన్నాయి అని గుర్తు. అటువంటి మూలమంత్రము ముఖముగా కలిగినటువంటివి తల్లివి. మిగిలినటువంటివన్నీ కూడా దానికి అనుషంగికమైనటువంటి మంత్రములు. అది ప్రధాన మంత్రం. మూలమంత్రము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది మిగిలిన సారాన్నంతటినీ కూడా చెప్పేస్తుందో దాన్ని మూలమంత్రం అంటారు. రామాయణం ఉందనుకోండి, ఏదో ఆ యుద్ధకాండలో లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక శ్లోకం చెప్తాడు రామచంద్రమూర్తి మీద. ఆయన చెప్పినటువంటిది ఏదో ఉందో ఆ ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం అన్నాడు. అది మూలమంత్రం. అది రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్నంతటినీ చెప్తున్నది. రామాయణానికి మూలమంత్రం అంటారు. అది ముఖం, అది ప్రధానం. ఎందుకని ముఖం నిర్ణయం చేస్తుంది, బుద్ధిస్థానం ఉంటుంది.
ఇక్కడ కంఠం ఉంటుంది, కింద శరీరం ఉంటుంది. అందుకు మంగళసూత్రం ఇక్కడ కడతారు. మంగళసూత్రం ఇక్కడ ఎందుకు కడతారంటే ఈ పైన ఉన్నది నిర్ణయాలు చేస్తుంది, ఈ కింద ఉన్నది కష్టసుఖాలు చెప్పుకుంటుంది. నేను ఇలా ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, ఏదో పురుగు బయలుదేరి నా పాదాలని కొరుకుతోంది అనుకోండి, ఏ బొటన వేలునో కొరుకుతోంది, నన్ను కరిచేస్తోంది మహాప్రభో, విపరీతమైన మంట పెట్టేస్తోంది అంటుంది. ఇప్పుడు నేను దీన్ని తోసేసి బొటనవేలు చూసి దాన్ని ఏం కొరుకుతోందో చూసి చేత్తో కొట్టి చేయడం కుదురుతుందా? ఇప్పుడు కుదరదు, ప్రవచనం చేస్తున్నాను అంటుందా బుద్ధి? ఈ కిందనున్న బొటనవేలు తన కష్టాన్ని నాడీమండలంలోంచి మెదడు దగ్గరికి పంపిస్తే వెంటనే ఆలోచన చేస్తుంది. ఒక ప్రవచనం ఓ పక్క చేస్తూ ఆ బొటనవేలు బాధపడుతోంది, దాన్ని ఏదో కరుస్తోంది, ఓ ఎడమ పాదమా నువ్వు కదులు, ఎడమ పాదమునకున్న బొటనవేలు దగ్గర పాదం పైకి లేవాలి, ఈ బొటనవేలు కుడిపాదం యొక్క బొటనవేలు మీద గట్టిగా తగలాలి, ఆ పురుగు ఏదో పడిపోతే నలిపేసే తగిలితే అదేదో పడిపోతుంది, లేదా దురద తగ్గే వరకు నలుపు అని ఇక్కడి నుంచే చెప్తుంది. అంతేకాని పనిలో ఉన్నానంటుందా? అనదు. ఇది ఎక్కడ గొడవ, నువ్వు చెప్పినట్టు చేయడం కుదరదని పోనీ అంటుందా కింద ఉన్న పాదం? అనదు. ఇది దీని మాట ఉల్లంఘించదు, ఇది దీన్ని పట్టించుకోవడం మానదు. దీని కష్టసుఖాలు ఇందులోంచి దీనికి ఎడతాయి, దీని ఆజ్ఞలు ఇందులోంచి ఇందులోకి ఎడతాయి. ఇది ఇది దీనితో ఎలా కలిసి ఉన్నాయో భర్త భార్య అలా దీనిలా కలిసి ఉండాలని కంఠానికి మంగళసూత్రం. ఇది ఎలా మంగళసూత్రమో, పరమేశ్వరుడు పెట్టిన మంగళసూత్రమో, మీ ఇద్దరి మధ్య మంగళసూత్రం అలాగుగాక. అందుకని ఇక్కడ కడతారు. పైగా కంఠంలో ఏముంది? విశుద్ధి స్థానం, పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలు తగులుతూ ఉంటాయి. అంతకన్నా ఇంకా మంగళత్వం ఏమిటి? ఆ తల్లే సర్వమంగళ. అందుకని కంఠంలో మంగళసూత్రం అయినప్పుడు ఆ తల్లి ఆగమావయవశోభినీం అఖిల వేదసారకృతశేఖరీం మూలమంత్రముఖమండలాం, ఆమె యొక్క సమస్త తత్వాన్ని చెప్పగలిగినటువంటి మంత్రం ఏది అంటే పంచదశాక్షరి, పంచదశి అంటారు. ఆ మహామంత్రము అమ్మవారి యొక్క ముఖమండలమై ఉన్నది. అందుకే కుండలిని ఎంతో మంత్రజపం అంతే. మంత్రజపాన్ని స్వరం తప్పకుండా బీజాక్షరాల్ని అదే పనిగా ఉచ్చరించారనుకోండి, అవి విస్ఫోటనం చెందుతాయి. విస్ఫోటనం చెంది బద్దలై దాని తర్వాత మీరు దేన్ని ఉద్దేశించి ఆ అక్షరాల్ని జపం చేశారో ఆ శక్తి స్వరూపం సాకారమై దర్శనమిస్తుంది, అనుగ్రహం కలుగుతుంది. అందుకని మననాత్ త్రాయితే ఇది మంత్ర, ఆ అక్షరముల యందు శక్తి నిబద్ధింపబడి ఉంటుంది. అది జపం చేస్తే పగిలి బద్దలై పైకి వస్తుంది. అందుకని అలా అమ్మవారి యొక్క యథార్థమైనటువంటి మూలశక్తిని ప్రకటనం చెయ్యగలిగినటువంటి మంత్రమైనటువంటి పంచదశాక్షరీ మహామంత్రం ఏది ఉందో పంచదశి, అది ఏ అమ్మవారి ముఖమండలమై ఉన్నది. కాబట్టి మూలమంత్రముఖమండలాం ముదితనాద బిందు నవయవ్వనాం, చాలా గంభీరమైన మాట వేసేశారు శంకర భగవత్పాదులు. ముదిత, ముదిత అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మధ్యలో ఒకసారి సంతోషం ఆగిపోయిందనుకోండి, అప్పుడు ముదిత అని పిలవకూడదు. చక్కగా చిన్న చిరునవ్వు నవ్వుతూ ముఖంలో సంతోషము ప్రకటనమయ్యి ఉన్నదనుకోండి, అప్పుడు ముదిత అంటారు. ఆవిడ ముదిత అంటే ఎంతో సంతోషంగా ఉండాలి. అంతేగాని ఆవిడ మూతి ముడిచి కూర్చుంటే ముదిత అని పిలవకూడదు. సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటే ముదిత. అటువంటి ముదిత ఏమిటిట? నాదబిందు నవయవ్వనాం, నాద బిందువుల చేత నవయవ్వనమును పొందినటువంటి ముదిత అమ్మవారు. ఏమిటి దాని అర్థం? అది చాలా చాలా లోతైనటువంటి విషయాన్ని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తున్నారు. నాదము శివస్వరూపం, బిందువు అమ్మవారి స్వరూపం. నాద బిందు కళా విధానేన అని అది ఒక యోగశాస్త్ర సంబంధమైనటువంటి విశేషం. నేను మీకు చాలా ఎంత కిందకొచ్చి నేను దాని గురించి మీకు అర్థమయ్యే రీతిలో నేను అందించగలనో, నాకు వచ్చిందే తక్కువ అనుకోండి, ఇంకా మీకు చెప్పడానికి ఇంకొంచెం కిందకొచ్చి నేను మీకు అర్థమయ్యేటట్టుగా ఎంత అందించగలనో అంత ప్రయత్నం చేస్తా. నాదము శివస్వరూపం, బిందువు అమ్మవారి స్వరూపం. అందుకే బిందువు నామములని రూపములనిస్తుంది. బిందువు రూపాత్మకం. బిందువు అంటే ఏంటండి? చుక్క. ఓ తెల్ల కాగితం పట్టుకొచ్చి మీకు ఇచ్చానండి, దాని పేరు తెల్ల కాగితం అంటే దాని మీద ఏం లేవు.
మీకు పెన్ ఇచ్చాను, ఏదైనా మొదలుపెట్టు అన్నాను, మీరు ఇలా పెట్టారు. ముందు ఏమిటి అక్కడ వచ్చింది? మీరు ఇలా మొదలు పెట్టగానే పెన్ను పేపర్కి తగలగానే ముందేమొచ్చింది? బిందువు చుక్కొచ్చింది. ఇది విస్తరిస్తుంది. అలా గీస్తే ఓ బొమ్మ వచ్చింది, నామము రూపం వచ్చింది. బిందువు రూపములను తీసుకొస్తుంది. అనేక బిందువులు కలిస్తే గీతలై ఒక రూపం వచ్చింది. ఈ రూపము మాయ. ఎందుకంటే రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. నామరూపములే మాయ. అదే అమ్మవారు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఎలా అంటే నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, పట్టేసుకుంటారు బోళ్ళంతసేపు. నేను ఇదంతా ఏం మీకు చెప్పక్కర్లేదు. అప్పుడు గొలుసు అన్నాను అనుకోండి, మీ గొలుసేదమ్మా అన్నాను అనుకోండి, ఏదో నాకు తెలుసు అనుకోండి, మీ దగ్గర గొలుసు ఉందనుకో. అమ్మ మీ గొలుసేది అన్నాను అనుకోండి, ఉంగరం చూపిస్తారా నాకు? ఇదిగోనండి అంటారా? గొలుసా మర్చిపోయానండి ఇవాళ వేసుకోలేదు అన్నారనుకోండి. అంటే గొలుసు అనగానే ఇలా గుండ్రంగా ఉంటుంది, మెడ పడుతుంది, మెడలో వేసుకుంటాం. గొలుసు నేను నామని చెప్పాను, రూపము మీరు ఊహ చేశారు. గొలుసు అంటే ఈ మధ్య మా ఇంటికి రావట్లేదండి పాలు తాగడానికి అంటారా? అది పిల్లి. మీ ఇంట్లో పిల్లి అమ్మ ఇంకా ఉందా అన్నాను అనుకోండి, ఈ మధ్య ఎందుకో పాలు తాగడానికి రావట్లేదండి అంటారు. పిల్లి అంటే ఇలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఇంట్లో తిరుగుతుంది, పాలు తాగుతుంది, అలవాటు చేసుకుంటే పెంపుడు జంతువుగా మారుతుంది. పిల్లి నేను నామని చెప్తే మీకు రూపం దొరుకుతుంది. కుండ నేను పేరు చెప్తే రూపం గుర్తొస్తుంది. తువ్వాలు నేను పేరు చెప్తే మీకు దాని రూపం గుర్తొస్తుంది. పురుగు నేను పేరు చెప్తే దాని రూపం గుర్తొస్తుంది. రూపం చెప్తే నామం గుర్తొస్తుంది, పేరు చెప్తే రూపం గుర్తొచ్చింది. నేను మర్చిపోయాను, మీరు ఏమిటి వేలుకు పెట్టుకుంటారే ఏమిటది అన్న, ఉంగరం అంటారు. నేను రూపం గుండ్రంగా ఉంటుంది, వేలుకు పెట్టుకుంటారు అంటే ఉంగరం. నేను రూపం చెప్పాను, మీరు నామం చెప్తారు. అది వేసంకాలంలో ఒక చల్లగా ఉంటాయి కదండి, నీళ్లు చల్లగా ఉంటాయని ఇంట్లో పెట్టుకుని నీళ్లు పోసుకుంటారు, ఏమిటది అంటే కుండ. నేను రూపం చెప్పాను, మీరు నామం చెప్తారు. నామం చెప్తే రూపం చెప్తారు, రూపం చెప్తే నామం చెప్తారు. కానీ మీరు ఒకటి నిజం చెప్పండి, ఈ రెండు అబద్ధాలు, సత్యం ఇంకోటి. గొలుసు రూపము కాదు, గొలుసు నామము కాదు, నిజానికి అది బంగారం. బంగారం లేకుండా గొలుసు లేదు, ఆ పేరు లేదు, ఆ రూపం లేదు. ఆ రెండూ లేకపోయినా బంగారం మాత్రం ఉంది. సత్యము కనపడదు, నామరూపములు కనపడతాయి. రూపమునకు గుర్తు బిందువు. అందుకే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ఆవిడ మొదటి పేరు ఏంటంటే ప్రకృతిం. ఆవిడే ఇంత నామరూపాత్మకంగా వర్ధిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఆమె బిందువు. నాదము శంకరుడు. అందుకే త్యాగరాజస్వామి సంగీతం చేస్తూ నాదతనుమనిషం శంకరం అంటారు. నాదము ఏమిటి అంటే పరమశివుని యొక్క శరీరమే అన్నారు. నాదము అంటే ఏమిటో తెలుసా? మీకు బాగా తేలిగ్గా అర్థమైపోయేటట్టు చెప్పేస్తానండి. ప్రారంభంలో 3గా మొదలవుతుంది, పతాక స్థాయిలో ఒకటైపోతుంది, దాన్ని నాదం అంటారు. లేదా అన్ని శబ్దముల యొక్క ఉత్పత్తి స్థానం ఎక్కడో అదే నాదోత్పత్తి స్థానం. ఒక శబ్దం పుట్టాలనుకోండి, ఆ శబ్దం పుట్టడానికి ముందు లోపల నుంచి వస్తున్న నాదం ఎక్కడ పుడుతోందో ఆ నాదము యొక్క పుట్టుక స్థానము నుండే శబ్దములన్నీ పైకి లేస్తాయి. లేదా 3 ఎక్కడ ఏకీకృతం అయిపోతాయో అది నాదము. చూడండి, ఎవరినైనా సంగీతం పాడమన్నాం అనుకోండి, ముందు శృతి బాక్స్ పెట్టుకుంటారు, ఇంత శృతిలో పాడతాను అని. శృతి తర్వాత స్వరము, ఈ స్వరంలో పాడుతున్నానంటారు. శృతి స్వరము పాడుతున్నవాడు. ఒక పతాక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత గాయకుడు రమించిపోతాడు, అందులో ఇంకా ఆనందానుభూతి పొందేస్తే ఈ శృతి స్వరము పాడుతున్నవాడు 3 కూడా ఏకమైపోతారు. ఏకమైపోతే ఏమైపోతుందంటే ఇంకా పైకి శబ్దం ఉండదు. ఎక్కడ నాదం వస్తోందో అక్కడికి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయి నాదమునందు లీనమైపోతుంది. నాదం ఒక్కటే వింటూ నిశ్శబ్దంలో యోగి నిలబడిపోతాడు. అందుకే భారతదేశంలో సంగీతం నాదోపాసన. సినిమా అయితే మంచి మాట చెప్పకూడదా? చెప్పచ్చుగా. సినిమాలో మంచి విషయం ఉంటే చెప్పచ్చుగా, తేలిగ్గా అర్థం అవడానికి. అదేం తప్పు కాదుగా. శంకరాభరణం సినిమాలో ఈ మహాద్భుత ప్రయోగం చేశారు. అందులో శంకరశాస్త్రి గారు, ఆయన మహానుభావుడు, యోగి. ఆయనకి సంగీతం నాదోపాసన. ఆయన పాట పాడడం మొదలుపెట్టాడు, పైనుంచి వర్షం పడుతోంది. ఆయన కూర్చుని పాడట్లేదు, ఆయన లేచిపోయాడు.
లేచిపోయి ఆయనకి ఇప్పుడు ప్రకృతిలో అంతా ఏం కనపడుతోందంటే శివుడు కనపడుతున్నాడు. కనపడుతూ ఆయన అన్నాడు, ఆ మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, ఉరిమే బురువులు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు, పరవశాన శిరసు గంగా ధరకుదారెన శివగంగా, నా గానలహరి నువ్వు మునుగంగా, ఆనంద వృష్టి నేతడు వంగా అన్నాడు. అంటే నేను పాట పాడుతుంటే నువ్వు సంతోషపడిపోతున్నావు, సంతోషపడిపోయి చిన్న నవ్వు నవ్వావు. చిన్న నవ్వు నవ్వితే మురిసిపోతే ఆ పెదవులు ఇలా విచ్చుకున్నాయి. మురిసే పెదవుల ఆ చిరుచిరు నవ్వులు ఈ చిరుచిరు జల్లులు కాబోలు. అప్పుడు నువ్వు నాట్యం నీకు అలవాటు, సంతోషం. అందుకని నువ్వేం చేశావు, వెంటనే లేచి నాట్యం మొదలెట్టావు. ఆ నాట్యం మొదలు పెడితే అదిగో ఆ ఉరుములు ఉన్నాయే, ఆ ఉరుములు ఆ సరిసరి నటల సిరిసిరి మువ్వలు కాబోలు, నీ పాదాలకున్న సిరిసిరి మువ్వలు. నువ్వెందుకు లేచి సంతోషించావు? నా గానలహరి నువ్వు మునుగంగా, నా పాట ప్రవాహంలో నువ్వు మునిగిపోయి సంతోషపడి లేచి ఆడుతున్నావు. ఈ ఆనంద వృష్టి నేతడు వంగ, అంతటా నాకు శివుడు కనపడుతుంటే ఆనందం పొందేశారు. ఇప్పుడు ఈ స్వరము శృతి గాయకుడు ముగ్గురు ఒక్కటైపోయారు. ఒక్కటైపోయి పరమానందం పొందేశాడు. నాదోపాసన లోపలికి వెళ్ళిపోయింది, నిశ్శబ్దం, పాట ఆగిపోతుంది ఒక్క క్షణం. నే తడువంగా అని ఆగిపోయి ఆ ఆనంద ఝరి లోపల అనుభవించేసి నాదాన్ని మళ్ళీ బహిర్ముఖుడై శంకరా నాద శరీరా పరా వేద విహారా హర, త్యాగరాజస్వామి వారిదే నాదతను మనీషం శంకరం. అది నాదం. నాదం శివస్వరూపం. అక్కడ ఆ పక్కనే ఉన్నటువంటి బిందువు అమ్మవారు. వీళ్ళిద్దరూ ముదిత సంతోషంతో కలిస్తే ఈ సృష్టి అంతా ఏర్పడుతుంటుంది. ఎందుకో తెలుసా? నాదము శబ్దము, దానికి నర్తన కదలికలు ఉంటాయి. శివపరంగా ఎప్పుడు కదలికలు ఉంటాయి. అసలు ఈ సృష్టికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అన్నీ కదులుతుంటాయి. లోపల గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఊపిరితిత్తులు కదులుతుంటాయి, జీర్ణాశయం కదులుతుంది, ఎలక్ట్రాన్స్ కదులుతాయి, ప్రోటాన్స్ కదులుతాయి, జలపాతంలో నీళ్లు కదులుతాయి, గాలి కదులుతుంది, భూమి మీద ధూళి కదులుతుంది. ఈ కదలికలన్నీ పరమశివుని యొక్క నృత్యం. అమ్మవారు ఆ బిందుస్వరూపం. ఈ రూపాలన్నీ వస్తాయి. భార్యాభర్తల సమాగమంలో ఆరోగ్యవంతమైన సంతానం ఇద్దరూ సంతోషంగా ఉంటేనే. ముదిత నాదబిందు నవయవ్వనాం. తల్లి, మీరిద్దరి యొక్క కేళి, మీరిద్దరి యొక్క కూడిక, ఆ ఉమామహేశ్వర స్వరూపం, ఆ పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం ఏం చేసిందంటే ఇంతటి లోకాన్ని ఉత్పత్తి చేసింది. మహాకామేశ్వర కామేశ్వరి తల్లి, నువ్వు ఈ రూపాలన్నీ, నువ్వు గీసిన బొమ్మలు ఇవన్నీ అని చెప్పడానికి ఆ తల్లిని నాదబిందు నవయవ్వనాం మాతృకాం. మాతృకాం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మాతృకాం అంటే అమ్మ అని కాదు. కేవలం అమ్మ అయితే శంకరాచార్యులు వారు అన్ని మాటలు ఎందుకు మాట్లాడతారు? ముందు అన్నారుగా మంగళ శరీరిణిమ్మని. మాతృకాం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం ఉన్నదే ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరము మా తండ్రి గారి శరీరములో అంతర్భాగం కాదు. ఇప్పుడు నా ఊపిరితిత్తులు ఉన్నాయనుకోండి, నా శరీరంలో అంతర్భాగం. నా గుండె ఉందనుకోండి, నా శరీరంలో అంతర్భాగం. నా కాళ్ళు నా శరీరంలో అంతర్భాగం. నా చేతులు నా శరీరంలో అంతర్భాగం. ఈ శరీరం మా నాన్నగారి శరీరంలో అంతర్భాగం కాదు, నా అన్నదమ్ముల శరీరంలో అంతర్భాగం కాదు, నా అక్క చెల్లెళ్ళ శరీరంలో అంతర్భాగం కాదు. కానీ ఈ శరీరం మా అమ్మ శరీరంలో అంతర్భాగం. ఎందుకంటే ఇది ఎక్కడ ఉత్పత్తి అయిందంటే శుక్రశోణితములు కలిసి బుడగ అయినప్పుడు మా అమ్మ కడుపులో బయలుదేరింది. అక్కడ చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 ఎక్కడి నుంచి వచ్చాయంటే అమ్మ తిన్న అన్నం ఈ శరీరం తింది మొట్టమొదట. అలాగే మా అమ్మ తిన్న అన్నం ఈ శరీరం అయింది. మా అమ్మ తీసిన ఊపిరి ఈ శరీరం కూడా తీసుకుంది. మా అమ్మ మాంసమే ఈ శరీరం మనకు మాంసమైంది. మా అమ్మ శరీరంలో గుండె ఎలా ఉంటుందో అలాగే మా అమ్మ కడుపులో ఇది ఉంది. మా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చింది, మా అమ్మ శరీరం వెళ్ళిపోయింది. మా అమ్మ శరీరంలోంచి వచ్చిన ఈ శరీరం తిరుగుతోంది. ఇది మా అమ్మ శరీరం కన్నా భిన్నం కాదు. ఆ అమ్మ శరీరంలోంచి పుట్టి పైకొచ్చి ఇంకా ఇది తిరుగుతోంది. ఆ అమ్మ వెళ్ళిపోయింది. ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మాత్రం పోయేది కాదు. అది మాతృకాం. ఈ ఊపిరికి ప్రారంభం ఆవిడ ఊపిరి.
ఇక్కడ అన్నం తినడానికి మొదలు ఆవిడ తిన్న అన్నం, ఈ శరీరం బయట తినడానికి మొదలు ఆవిడ కడుపులో ఆవిడ మాంసం, ఈ శరీరానికి మాంసం, ఆవిడ సప్తధాతువులు, ఈ శరీరానికి సప్తధాతువులు. ఆవిడ తయారు చేసి తనలోనే ఉన్న ఒక అవయవాన్ని బయటికి వదిలిపెట్టేసినట్టు, బల్లి తోకను వదిలేసి తిరిగినట్టు ఆమె నన్ను బయటికి వదిలి తాను తిరిగింది. తాను వెళ్ళిపోయింది, నన్ను వదిలిపెట్టింది. ఇప్పుడు ఇది ఎవరు? మా అమ్మ శేషం. మాతృకాం, అది నువ్వు కాదంటే వదిలే సత్యం కాదు. అసలు నువ్వు ఉన్నావంటే అమ్మే. ఆ అమ్మ లేని నాడు నువ్వు లేనే లేవు. అసలు ఆ మూలం అమ్మే. అంత గొప్పదు సుమా అమ్మ. అటువంటి అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఎవరికైనా లోకంలో థ్యాంక్స్ చెప్పచ్చు, అయ్యా ఇంత ఉపకారం చేశారు థ్యాంక్స్ అండి అంటావు. అసలు లోపల తయారవుతున్నప్పుడు దీన్ని చూస్తే హడిలిపోతారు. కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో తయారవుతున్నప్పుడు ఇది అలాగే ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది. అలాంటిదోటి లోపల ఉందంటే చాలామంది భయపడతారు. కానీ జాతి గొప్పతనం ఏమిటంటే, ఎక్కడైనా సరే స్త్రీ తన ప్రాణం పోయినా మాతృత్వానికి ప్రాధాన్యత ఇచ్చి అటువంటి ఎముకల గూడు ఒకటి, అస్థిపంజరం ఒకటి లోపల తయారవుతోందని తెలిసినా పరమ ప్రేమతో కాపాడి తాను తిందామన్నా తినకుండా నోరు కట్టుకుని పిండం పెరగడం కోసం త్యాగం చేసింది. తన ఊపిరిని పిండానికి ఇచ్చింది, తన అన్నం తిన్న సారం పిండానికి ఇచ్చింది, తనలో ఉన్న సప్తధాతువులు పిండానికి ఇచ్చింది. వాడు ఊపిరి పోసుకున్న తర్వాత వాడిని బయటికి తోసింది. బయటికి తోసి వాణ్ణి వేరు శరీరంగా చూపించింది. కానీ అసలు నిజానికి అవన్నీ ఎవరి శరీరంలోవి? అమ్మ శరీరంలోది. కాబట్టి ఈ శరీరం ఏది? మా అమ్మ శరీరంలో ముక్క పెరిగి పెద్దదయింది. ఆ అసలు శరీరం వెళ్ళిపోయింది. అందులో పెరిగిన ఈ శరీరం మాత్రం బయట తిరుగుతోంది. ఇది ఏది చేసినా ఎవరి వల్ల చేసింది? ఆవిడ వల్ల చేసింది. ఆవిడ దీన్ని లోపల పెంచి ఉండకపోతే, ఆవిడ నాకు వద్దు అని ఉంటే ఇవాళ ఈ శరీరం ఉందా? అసలు దీంట్లో ఏదైనా చేశాను అనేటప్పటికీ ఎలా అరిచిందో, ఎక్కడో అంబా అని అరిచింది ఆవుదూడ. ఎంత సంతోషించిందో పరదేవత. అది మాతృక, అది అమ్మ. ఇది ఎవ్వరికీ అన్వయం కాదు లోకంలో. తండ్రితో అలా కుదరదు. ఆయన తేజోదాత, అంతే, అంతవరకే తప్ప ఈ కష్టము ఆయనకి లేదు. నిజానికి ఆయనది సుఖము సంతోషము, అక్కడ వరకే. నేను క్షమింపబడేదను గాక. కానీ ఆవిడది కాదు. ఆవిడది పునర్జన్మ, ఆవిడది మహాత్యాగం, ఆవిడ స్థితికారురాలు. ఆవిడ లాంటి వ్యక్తి లేదు. పైగా మాతృకాం అన్న మాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఉన్నది అంటే తృప్తి కాదు, నాతో ఉన్నది అంటే తృప్తి. అది ఎప్పుడో తెలుసా? మనిషి యందు కామము చేరనంతకాలం, పరిశుద్ధ హృదయం ఉన్నంతకాలమే ఆ అమ్మ పదానికి ఉన్న గౌరవంతో అనుబంధం పూర్ణంగా. చంటితనంలో అమ్మ గదిలో అన్నం పెట్టి, క్యారేజీ పెట్టి, లేకపోతే ఓ అన్నంలో కాస్త పప్పు అన్నం కలిపేసి మెత్తగా నెయ్యేసి వాడికి ఆ అన్నం తినేయమనండి అందనుకోండి. అమ్మ ఇంకో గదిలో తలుపు వేసి కూర్చుందనుకోండి, మీ అమ్మే పెట్టిందిరా అని మా అత్త అందనుకోండి, నేను తింటానా? నాకు అక్కర్లేదు. నేను భయపడ్డాను అనుకోండి, ఉలిక్కి పడ్డాను అనుకోండి, అమ్మ దగ్గరికి పరిగెత్తికి వెళ్ళిపోతాను, అమ్మని గట్టిగా పట్టేసుకుంటాను. అమ్మ ఎత్తుకుని అన్నం పెడుతోంది అనుకోండి, తింటాను. నా మలమూత్రాలు మా అమ్మ ఎత్తింది, నాకు అన్నం మా అమ్మ పెట్టింది. నాకు అన్నం కాదు, మా అమ్మ కావాలి, మా అమ్మ స్పర్శ కావాలి. అమ్మకి అందము అన్వయము కాదు. ఎందుకని అంటే ఆవిడ పెద్ద పెద్ద పళ్ళు, నల్ల ముఖం, గాడిద పెదివి ఉంటుంది, అలా ముందుకి పెదివి వచ్చి, నేను మన్నింపబడినను కాక నేను తక్కువ చేసి వర్ణించట్లేదని మీరు అర్థం చేసుకోవాలి. అలా ఉంది. ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. పక్కింట్లో ఆవిడ చాలా అందంగా ఉంటారు. బాబుదా అని చేతులు చాపింది. వాడు ఎడతాడా? వాడు వెనక్కి తిరిగి అమ్మ కంఠం గట్టిగా కాకులించుకుంటాడు. ఇప్పుడు వాడు అందమే చూస్తే పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. వాడికి అమ్మతనం కావాలి, అమ్మ కావాలి. అమ్మ ఓదార్పు, అమ్మ స్పర్శ, అమ్మ మాట, అమ్మ అన్నం, అమ్మ ఆట, అమ్మ పాట, అమ్మ మాట, అన్నీ అమ్మాయి. అందుకే మరి ఏమిటో తెలీదు, ఆ అమ్మతనం వచ్చేటప్పటికి ఇన్ని మాటలు మాట్లాడేస్తారు. భర్తతో కూడా ముభావంగా ఉన్న ఆడపిల్ల పెళ్ళయ్యాక పిల్లలు పుడితే ఎన్ని కబుర్లు చెప్పేస్తుందో ఆ పిల్లాడికి. తాతగారు వస్తారు కదూ, మనం కాకినాడ వెళ్తాం కదూ, తాతగారు పంచె కట్టుకుంటారు, నువ్వు పెద్దయ్యాక పంచె కట్టుకుంటావా, నువ్వు తాతగారులా బొట్టు పెట్టుకుంటావా, ఎన్ని చెప్తుందో వాడికి.
నాన్నగారండి నాన్నగారండి అని పిల్లాన్ని పిలుచుకుంటుంది. ఆ మాట, ఆ సంబోధన వాడికి ఏమర్థం అవుతుందో తెలియదు. ఆ అమ్మ మాట్లాడుతుంటే ఓ ఓ అని అలా వింటాడు వాడు. అసలు అమ్మ అన్న మాటని ఈశ్వరుడు ఎలా సృష్టించాడో, అసలు ఆ రూపాన్ని ఎలా సృష్టించాడో, ఆ తత్వాన్ని ఎలా సృష్టించాడో, అసలు అదొక పరమ అద్భుతం కదండి సృష్టిలో. అమ్మ అన్న మాట, అమ్మ అన్న పిలుపు, అమ్మ స్పర్శ, అమ్మ చేతి అన్నం, అసలు ఈ శరీరము అమ్మకు కొనసాగింపు తప్ప ఇది వేరు కాదు. అమ్మ యొక్క అవశేషం ఇది. అమ్మ శరీరంలో ఒక అవశేషం ఇంకా తిరుగుతోంది బయట. ఇది అమ్మ యొక్క గొప్పతనం. ఇది శంకరులు గుర్తు చేస్తున్నారు. ఒక అమ్మే అలా అయితే ఆమె ఇన్ని బ్రహ్మాండములను కన్న తల్లి. ఈ అమ్మతనాన్ని మీ అమ్మ వరకే అన్వయం చెయ్యకుండా నువ్వు పురుషుడని భావించు. భగవంతుడు తప్పులేదు. శివుడు నా తండ్రి అను, విష్ణువు నా తండ్రి అను తప్పులేదు. కానీ అమ్మ భావన మాత్రం భగవంతుని యందు చూడు. భగవంతుణ్ణి అమ్మగా చూస్తే అంటుకుంటావు తొందరగా. భగవంతుణ్ణి అమ్మగా చూడలేనప్పుడు అంటుకోవు. అందుకే పురుషుడిగా ఆరాధన చేసిన త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నువ్వు నాకు అమ్మవి అంటారు. ముందు మాట ఏమంటారంటే త్వమేవ మాతా చ పితా త్వమేవ, నువ్వు నా తల్లివి అంటారు. ఎందుకని? అందులో ఉన్నటువంటి గొప్పతనం అది. ఆ అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం. అమ్మ అంటే ప్రేమ, అంటుకుపోతారు. భగవంతుని యందు అమ్మాన్ని చూస్తే, అమ్మ యందు భగవంతుణ్ణి చూసి ఎలా మాతృదేవోభవ అంటామో, పెద్దవాడైన తర్వాత కోరికలు పుట్టాయి రకరకాల. కామం అంటే అన్ని వేళలా మీరు హేయమైన కామాన్ని ఆలోచించకండి. అనేక కోరికలు పుట్టే. అప్పుడు అమ్మకి దూరంగా ఉండడం అలవాటు అవుతుందేమో, ఉండగలడేమో. అదైనా అప్పుడప్పుడు అమ్మని చూడకుండా ఉండలేడు. కానీ అమలినమై ఉన్నంతకాలం అమ్మను వదిలి ఉండలేడు. పసితనంలో అమ్మొక్కతే అన్నీ. నాన్నగారు లేరు కొన్నాళ్ళు, అమ్మ ఉంటే ఉంటాడు. అమ్మమ్మ లేదు ఉంటాడు. తాతగారు లేరు ఉంటాడు. నాయనమ్మ లేదు ఉంటాడు. నాయనమ్మ వైపు తాతగారు లేరు ఉంటాడు. అమ్మ లేదు, వీళ్ళందరూ ఉన్నారు, వాడు ఉండడు పిల్లవాడు. అందుకే లోకంలో హేయమైన పాపం ఏంటంటే తల్లిని బిడ్డల్ని విడదీసే ప్రయత్నం చేయడమే. అంతకన్నా దారుణమైన పాపం ఇంకోటి లేదు. మీరు ఏ కారణం చెప్పి విడదీసినా దోషమే. అయినప్పుడు ఆ అమ్మతనం అంత గొప్పదైతే నువ్వు భగవంతుని యందు అమ్మతనాన్ని చూడు, నీ మనసు అంటుకుపోతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి నువ్వు విష్ణువుని పూజించు, శివుణ్ణి పూజించు, అగ్నిని పూజించు. పురుషుడిగా కాదు, అమ్మగానే భావన చెయ్యాలి. అందుకే ఆ అమ్మతనానికి ఉన్న గొప్పతనం అది. అది శంకరుల మనసు పొంగిపోతే వాగ్రూపమై మాతృకాం అని 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నారు. అమ్మా, ఇన్ని కోట్ల బ్రహ్మాండములను కొన్న తల్లివి నువ్వు. అనేక కోటి బ్రహ్మాండ జననీం దివ్య విగ్రహాం అని కదా వ్యాస భగవాను లలితా సహస్రంలో. కాబట్టి మాతృకాం త్రిపుర సుందరీం, ఇదొక గంభీరమైన మాట. త్రిపుర సుందరీం అంటే 3 అంకె మీద నడిచేటటువంటి వాటన్నీ కూడా ఆవిడ స్వరూపంగా ఉంటాయి. ఉండి ఆవిడ అనుగ్రహించిందా ఒకట్లోకి తీసుకెళ్ళిపోతుంది. 3 ఏదో భూత భవిష్యత్ వర్తమాన కాలములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, ప్రధానంగా త్రిపుర సుందరి అన్న మాటకు అర్థం ఏంటంటే మాతృకాం త్రిపుర సుందరీం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములుగా ఉన్న తల్లి అని అర్థం. స్థూల శరీరము అంటే అన్న వికారము అని గుర్తు. అన్నం తింటే పెరిగిన ఈ శరీరం ఉందే, 7 ధాతువులు కలిస్తే స్థూల శరీరం అంటారు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఈ 7 కలిపినటువంటి సంఘాతము ఏది ఉంటుందో అది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అని ఒకటి ఉంటుంది. అందులో 18 తత్వములు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 ప్రాణములు, 15 మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 కలిపి 18 కలిస్తే సూక్ష్మ శరీరం అంటారు. దానికి అన్నధాతువుతో సంబంధం ఉండదు. మీకు ఉదాహరణ చెప్పాలంటే జ్ఞానేంద్రియాలు 5. కన్ను అంటే కన్నుకు చూడగలిగిన శక్తి, ముక్కు వాసన చూడగలిగిన శక్తి, నాలుక రుచి చెప్పగలిగిన శక్తి, చెవి వినగలిగిన శక్తి, చర్మము స్పర్శ చెప్పగలిగిన శక్తి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు కాళ్ళు 2 1, చేతులు 2 1 2, నోరు 3, మలస్థానము 4, మూత్రస్థానము 5. ఈ 5 కర్మేంద్రియాలు. అక్కడికి 5 5 10. 5 ప్రాణములు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఈ 5 చాలా ప్రధానం.
మిగిలినవి ఇంకొక 5 ఉంటాయి. అవి కలిపినా కలపకపోయినా నైవేద్యంలో ఈ 5 చెప్తాం. అందుకే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అని. ఎందుకని? ప్రాణము అంటే ఉన్నాడు అనడానికి గుర్తు. అది త్రిపుర సుందరి లక్షణంలో సూక్ష్మ శరీరంలో ఆవిడ యొక్క నిర్వహణ శక్తి. ఆయన ఇంట్లో సభ్యుడా కాడా వదిలేయండి. తలుపు తీసింది, ఎవరో లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి తిరుగుతున్నారు. దూరంగా గేటు బయట నించున్నారు అంటే యజమాని ఉన్నాడా లేడా? ఆ అమ్మాయి పనిపిల్ల ఎవరైనా కానివ్వండి, యజమాని ఉన్నాడని గుర్తు. ఆ ఇంట్లో ఉన్నాడు యజమాని కాదు, నివాసం ఉన్నారని గుర్తు. అలాగే ఊపిరి లోపలికెళ్ళి పైకి వస్తూ ఉంటుంది. కుక్క తిరిగినట్టు, ఇంట్లో ఎవరో తిరిగినట్టు, అది తిరిగి లోపలికి బయటికి వెడుతోందంటే ఉన్నాడని గుర్తు. మంగళప్రదత్వం. అది ప్రాణము. అపానము పైనుంచి లోపలికొచ్చి లోపల నుంచి పైకి వెళ్ళిపోతే ప్రాణం. అపానం అంటే లోపల ఉండిపోయిన పిప్పిని బయటికి తోసేయడానికి, కిందకెళ్ళి బయటికి తోసేస్తే అపానం అంటారు. ఈ రెండింటిలో ఏది లేకపోయినా శరీరం నడవదు. లోపల ఉండిపోయింది బయటికి వెళ్ళలేదనుకోండి ప్రమాదం. అపానము. వ్యానం అని ఒకటి ఉంటుంది. వ్యానం ఏం చేస్తుందంటే ఈ మధ్యలో నిలబడి ఈ పై పని సరిగ్గా జరిగేటట్టు, అంటే ఊపిరి తీసి వదలడం సక్రమంగా జరిగేటట్టు, కొంత గాలి అవసరమైనప్పుడు మాత్రమే, ఆ పిప్పిని తోసేటప్పుడు మాత్రమే కిందికి వెళ్ళాలి, శరీరం కిందకి వెళ్ళి తొయ్యాలి. అంతేకాని అస్తమానం శరీరం కింద నుంచి వాయువు పెడుతోందనుకోండి, అదో వ్యాధి. మళ్ళీ ఒక్కొక్కసారి దానివల్ల జ్వరాదులు కూడా వచ్చేస్తాయి, చాలా ఇబ్బందిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అది సమానంగా ఉండేటట్టు చూస్తుంది శరీరంలో. పైన ఊపిరి సక్రమంగా అందేట్టు, క్రింద పిప్పి బయటికి వెళ్ళేటప్పుడు వాయువు కిందకి తోసేసేటట్టు ప్రాణ అపానములను నిర్వహిస్తే వ్యానం అంటారు. ఉదానము. ఉదానము అంటే ఈ శరీరం అంతా పోషింపబడాలి. పోషింపబడాలంటే ఇక్కడ రుచి కోసం తింటాడు. తింటున్నప్పుడు ముద్ద ముద్దకి మంచినీళ్ళు తాగంగా నవ్వులుతాం. నవిలినప్పుడు పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి పదార్థాన్ని పెట్టాడు. సూక్ష్మక్రిములు చచ్చిపోవడానికి లాలాజనం ఊరుతుంది, ఊరి అందులోకి చేరుతుంది జిగురుగా. ముద్ద నవ్వులుతాడు, గుటక వేశాడు, కంఠం దగ్గరికి వచ్చింది, అది జారలేదనుకోండి, జారకుండా ఉండిపోతుంది అనుకోండి, అస్తమానం ఎక్కడ తాగుతారు నీళ్లు? అలా తాగితే అన్నం వెళ్ళదు, కడుపు నిండిపోతుంది. అందుకని కంఠంలోకి చేరిన పదార్థము కడుపులోకి జారిపోయేటట్టుగా ఒక వాయువు ఉపకారం చేస్తుంది. ఆ సమయంలో ఆకలి వేసి అన్నం తినేటప్పుడు ఉపకారం చేస్తుంది ఆ వాయువు. దానికి ఉదానం అని పేరు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత శక్తి తయారవుతుంది. ఓ పదార్థం తింటే కొంత శక్తి. దాన్ని ఏదో ఉపన్యాసం చెప్పాలి కాబట్టి ఇవాళ కంఠానికే ఇస్తున్నానండి, రేపటి నుంచి దేవీ నవరాత్రులకు కావాలంటే కాళ్ళు చేతులకి ఇస్తానండి అందం. అన్ని అవయవాలకి సమానంగా పంచిపెడుతుంది లోపల ఒక వాయువు. దాన్ని సమాన వాయువు అని పిలుస్తారు. శక్తిని పంచిపెడుతుంది, ఏది పెరగాలో వాటిని సమానంగా పెంచుతుంది. గోళ్ళు సమానంగా పెరగాలి, వెంట్రుకలు సమానంగా పెరగాలి, అలా కాళ్ళు చేతులు సమానంగా పెరగాలి. ఓ కాలు పెద్ద ఓ కాలు చిన్న ఉంటే ఇబ్బంది. అది చేసేదాన్ని సమాన వాయువు అంటారు. ఇది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, 5 ప్రాణములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఆ 4 గురించి మీకు నేను అనేక పర్యాయాలు చెప్పాను. అహంకారం అంటే నేను నేనన్న భావన. చిత్తము అంటే ఎప్పుడు చాంచల్యంతో ఉంటుంది, ఇది చేద్దామా అది చేద్దామా. ఆఖరికి బుద్ధి నిర్ణయం చేసింది అనుకోండి, అయితే అప్పుడు ఇలా చేద్దాం ఈ పని అని ఒక వ్యూహం చేస్తుంది. నేనే చేశానంటుంది ఆఖరణ అహంకారం. మనస్సు ఇది చేద్దామా అది చేద్దామా, రవిగల బట్టలు ఇద్దామా చీరలు ఇద్దామా, సింధూరం ఇద్దామా కుంకం ఇద్దామా, చామంతి పూలు ఇద్దామా జాజి పూలు ఇద్దామా. సంకల్ప వికల్పములు మనస్సు. ఈ 4, ఈ 15, ఈ 19 కలిపి సూక్ష్మ శరీరం అంటారు. కారణ శరీరం అంటే ఈ లోపల పరమాత్మ ఉంటాడు, ఆయన తేజస్సు వల్ల నడుస్తూ ఉంటుంది శరీరం. దానికి ఒక అవిద్యా కవచం ఉంటుంది. ఆ కవచంతో ఉన్నప్పుడు విడుతూ ఉంటుంది ఆయనతో ఉన్నటువంటి అనుబంధం. ఆ అనుబంధం సూక్ష్మ శరీరం స్థూల శరీరం మీదకి వచ్చిందనుకోండి, జాగృతావస్థ అంటారు. అదే త్రిపుర సుందరి. మళ్ళీ 3 అవుతుంది, జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఇప్పుడు ఇంద్రియాలు శరీరం అన్నీ పనిచేస్తాయి. అది ఆ లోపల ఉన్నటువంటి కారణ శరీరంలో ఉన్న తేజస్సు స్థూల శరీరం నుంచి విడిపోయిందనుకోండి, ఈ కన్ను అలా మూసుకుపోయి పడిపోతుంది, చెవులు పనిచేయవు, చేతులు కదలవు, కాళ్ళు కదలవు, అలా పడిపోయి నిద్రపోతుంటాడు. శరీరం అంతా విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరంతో ఇంకా అనుబంధం ఉంది కారణ శరీరానికి. మనసు పనిచేస్తూ ఉంటుంది, సృష్టి చేస్తూ ఉంటుంది, అందుకే కలస్తూ ఉంటుంది. ఇంకా భావాలు ఉంటాయి, భయం సంతోషం కలుగుతూ ఉంటాయి. కాసేపటికి సూక్ష్మ శరీరం నుంచి కూడా ఉపసంహారం చేస్తాడు, ఇక కల కూడా రాదు, మనస్సు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక్క పరమాత్మ ఉంటాడు, కానీ తెలియదు పరమాత్మను అనుభవిస్తున్నానని. కటిక చీకటి, అవిద్యా కవచం ఉంటుంది. అలా
గాఢ నిద్రలో సుషుప్తిలో అక్కడ ఏ మనస్సు కానీ అవయవాలు కానీ ఇంద్రియాలు కానీ సూక్ష్మ శరీరం కానీ చిత్తం కానీ బుద్ధి కానీ అహంకారం కానీ ఏవి పనిచేయవు. అదే పరమ ప్రశాంతత, సమాధి స్థితి. కానీ అది సమాధి అని తెలియదు, దాన్ని సుషుప్తి అంటారు. ఈ మూడు దాటితే అది తురీయం. ఈ త్రిపుర సుందరి ఆవిడైతే త్రిపురాంతకుడు ఆయన, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అంటే ఈ మూడు దాటి నాలుగుకి ఆయన తీసుకెడతాడు. ఖండము అంటారు, ఖండమైతే మూడు, అఖండము ఒకటిలోకి ఆయన తీసుకెడతాడు. ఆ మూడు నుంచి ఒకటికి ఎవరు తీసుకెడతారంటే ఆవిడే తీసుకెడతాడు. ఎవరిని తీసుకెడుతుంది? ఎవరు ఆవిడ పాదములు పట్టుకుని నమస్కరిస్తున్నారో, ఎవరు భక్తితో ఉన్నారో వాళ్ళని ఇన్నింటిలోంచి ఒకటిలోకి తీసుకెళ్ళగలిగినటువంటి అమ్మ. అందుకని అటువంటి తల్లి త్రిపుర సుందరీం. అందుకే సాధారణంగా పెద్ద పెద్ద పీఠాల్లోనూ అక్కడ చూస్తే త్రిపుర సుందరి అన్న పేరుతో పూజ చేస్తుంటారు. ఎందుకంటే ఈ కదలికలు, ఈ రూపాలు, ఈ సంఘాతములు అన్నీ ఆవిడ రూపం. ఇంకా నేను ఏదో కొంతవరకు మాత్రమే మనవి చేసే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనసి భావయామి పరదేవతాం. మీరు గమనిస్తే ఇవాల్టి శ్లోకంలోవి ఏవి పైకంటికి దొరికేవి కావు, ఇవన్నీ మనసుకి దొరికేవి. అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఇవి బయట చూస్తే దొరకవు. మీరు కళ్ళు మూసుకుని ఇన్ని విన్నారు కాబట్టి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మ యొక్క గుణములను ఒక్కొక్కటి చదువుతుంటే మీ మనసు రంజిల్లిపోయి లోపల చూడగలిగిన శక్తి మీకు పెరగాలి. అలా పెరిగిందంటే ఉత్తీర్ణులు అవుతున్నారని. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట దొరకదు, లోపల దొరుకుతుంది. లోపలికి మార్గం చూపించడానికి శంకరులు లోపల ఉండే తత్వస్వరూపిణి అయిన అమ్మవారి యొక్క గుణ విశేషాల్ని చూపిస్తూ ఆమెని ఒక రూపంగా చూపిస్తూ మనకి అందంగా మనసుకి ఆలంబనాన్ని అందిస్తున్నారు. జగద్గురువులుగా ఎంతటి మహోపకారం చేశారు మహానుభావులు. ఇది ఆ శ్లోకం యొక్క విశేషం. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మీరు అనండి, ఆగమ ప్రణవ పీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవశోభినీమఖిల వేదసారకృత శేఖరీం మూలమంత్రముఖమండలాం ముదితనాద బిందు నవయవ్వనాం మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతాం. ఈసారికి చేస్తున్నటువంటి ప్రవచనాలకే రేపటి రోజు ఆఖరి రోజు. ఎందుకంటే రేపటితో నవరత్నమాలికా స్తోత్రం పూర్తయిపోతుంది. ఈ సందర్భంగా నేను మంగళం చెప్పిన తర్వాత అత్యంత ప్రధానమైన విషయాలు ఒక్క 2 నిమిషాలు మనవి చేస్తాను. దయచేసి అలా కూర్చోండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.